ఓకే. హరి. మనం వచ్చేసి ఇప్పుడు నాలుగో గ్రంథం 29వ అధ్యాయంలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాము. ఇంకా ఉన్నాయి 20 శ్లోకాల పైన. సో దాంట్లో వచ్చేసి మనము 1 నుంచి 25 వరకు చూస్తే, ఎప్పుడైతే మనకి 26, 25 చాప్టర్ల నుంచి 28 వరకు కూడా నారదుల వారు ఏవేవైతే పదాలన్నీ, అంటే ప్రజ్వర అని, కాలకన్య అనేసి, ఈ విధంగా అన్ని పదాలు వాడుతూ ఉన్నారు కదా, పురంజన, పురంజని, ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే ఆయనకి అర్థం కాక ప్రాచీన బర్హి అడుగుతాడనమాట. నాకేమీ అర్థం కావట్లేదు, నాకు మళ్ళీ విపులంగా అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పేసి. సో అక్కడ ఆయన యొక్క హ్యూమిలిటీ తెలుస్తుంది. మనకి అర్థం కాకపోతే ఒక గురువు గారిని మనం మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోవాలి అనేది. సో ఆ విధంగా ఆయన అడిగితే మళ్ళీ ఏమేంటి అంటే, పురంజన అంటే ఎవరు, పురంజని అంటే బుద్ధి అని, కాలకన్య అంటే వృద్ధాప్యం అనేసి. సో ఈ విధంగా మొత్తం మనకి ప్రజ్వర అంటే వేడి అనేసి, సైనికులందరూ అంటే జబ్బులు వస్తాయి అని. సో ఈ విధంగా మనకి అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చేసారనమాట. అవి అయిపోయిన తర్వాత 26 నుంచి మనకి 31 శ్లోక వరకు కూడా మనకి ఈ నారదుల వారు చెప్తారు, మన ఈ భౌతిక ప్రపంచానికి రావడానికి గల కారణం ఏంటి అనేది చెప్తారనమాట. సో దాంట్లో ఏంటంటే, ఫస్ట్ మనకి ఒక చిన్న స్వాతంత్రం అనేది, ఒక మైన్యూట్ అంటారు కదా, చాలా చాలా సూక్ష్మమైన స్వాతంత్రం ఉంది. సో దాన్ని ఏం చేస్తున్నాము అంటే, మనం దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. అందువలన ఏంటంటే ఈ ఈ త్రిగుణాలకి బందీ అయిపోయి, దాని ద్వారా మనము ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి పడ్డామన్నమాట. సో ఈ పడిన తర్వాత ఏమవుతుంది అంటే, దానికి మనము ఏ త్రిగుణాల్లో దేంతో మనము ఎక్కువగా ఉండి పనులు చేయడం మొదలు పెడతామో, దాన్ని బట్టి, అంటే ఈ దేహం కూడా మనం చెప్పుకున్నాం కదా, మనలో ఎలాంటి కోరికలు ఉంటాయో వాటిని బట్టి మనకి ఆ దేహం అనేది దొరుకుతుందన్నమాట. సో అప్పుడు మనం ఏ గుణంలో ఉంటామో దాన్ని బట్టి మనకి జన్మలు కూడా ఊర్ధ్వలోకమా, మధ్యలోకమా, లేకపోతే కింద ఉన్న లోకంలోక మనం ఎందులోకి జన్మ తీసుకుంటాము అనేది, ఇలాగే ఈ తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే, మనం అది కూడా ఉన్నత లోకాల్లో ఉంటే ఋషుల్లాగా, దేవతల్లాగా అని, లేకపోతే భూలోకంలో ఉంటే మనుషులు, జంతువుల్లాగా అని, కింద ఉంటే జంతువులు, నరక లోకాల్లో ఉంటే జంతువులు, ఈ విధంగా మనం జన్మ తీసుకుంటూ ఉంటాము అనేసి. సో దానికి ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరికైనా గుర్తుందా? ఇలా మనం తిరుగుతూ ఉండటానికి ఒక్కొక్కసారి ఒక్కో లైఫ్ దొరుకుతూ ఉంటుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరికైనా గుర్తొచ్చిందా? కుక్కలాగా తిరుగుతూ కుక్క. ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కుక్క ఎప్పుడైతే ఒక ఆహారానికి ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తుందో, ఒక్కొక్కసారి ఫుడ్ దొరుకుతుంది, ఒక్కొక్కసారి దెబ్బలు తగులుతాయి, కర్ర దెబ్బలు తగులుతాయి. అలాగా రకరకాల సిచ్యుయేషన్స్ ఎలా జరుగుతూ ఉంటుందో, అదే విధంగా మనం కూడా ఈ విధంగా తిరుగుతూ ఉంటాము అనేసి మనకి 30, 31 శ్లోకాల్లో చెప్తారనమాట. ఆ తర్వాత మనకి 32, 33 శ్లోకాల్లో ఏంటంటే, మనం అనుకుంటాము ఈ ఏమంటారు, ఈ భౌతిక భారాన్ని మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనేసి. కానీ మనం ఏం చేస్తాము అంటే, ఆ భారాన్ని తగ్గించుకోవడానికి తల మీద నుంచి కిందకి ఇట్లాగా మార్చుకుంటూ ఉంటాం, కానీ పూర్తిగా భారాన్ని తొలగించుకోలేము. ఉపశమనం మాత్రమే మనం వెతుక్కుంటూ ఉంటాము అని చెప్పేసి చెప్పారు. కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేసి మళ్ళీ మనకి 34 శ్లోకం నుంచి 41 వరకు కూడా నారదుల వారు ఈ ఉపశమనం కాకుండా బడ్డెని ఎలా తొలగించుకోవచ్చు, అంటే ఈ భౌతిక రానికి రాకుండా ఉండడానికి మనం ఏమి చెయ్యాలి అనేది చెప్తారనమాట. సో మనలో ఉన్న అంటే నిద్రలో పోతూ ఉన్న మన ఆ, ఏమంటారు, కృష్ణ చైతన్యాన్ని మనం మేలుకొల్పాలన్నమాట. మరి అది ఎలా మేలుకొల్పుతాము అని అంటే, దానికి ఓన్లీ భగవంతుడికి సరెండర్ అవ్వాలి. అది ఎలా జరుగుతుంది అంటే, మనకి ఒక గురువు కావాలి. గురువు ద్వారా మనం భక్తి చేస్తే అది సంభవం అవుతుంది. మరి గురువు ద్వారా ఏం చేయాలి అంటే, మనము వినాలి, శ్రవణం అనేది చేయాలన్నమాట. గురువు ద్వారా శ్రవణం చేసి అది ఫాలో అయితే మనము ఏదో ఒక రోజు భగవంతుడిని చూడగలిగేలాగా అర్హత అనేది పొందుతాము అనేది చెప్తున్నారు అనమాట. మరి అది ఎలా వినాలి, ఎలాంటిది వినాలి అని అంటే, ఇప్పుడు కూడా భక్తులు ఎవరైతే ఉంటారో, భక్తులు అనేవాళ్ళు, విశుద్ధ భక్తులు అనే కదా భక్తులు, వాళ్ళు ఎప్పుడూ కూడా కంటిన్యూస్ గా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము భగవంతుడి నుంచి వినాలి. అది ఎలా వినాలి? ఎలా వినాలి? శ్రద్ధతో వినాలి.
శ్రద్ధతో వినాలి. ఆసక్తి ఎంత ఉత్సాహం ఉండాలి మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈద్ ఈద్ హాలిడేస్ మనం ఇక్కడ సెలవిద్దాము అంటే మీరందరూ ఏమన్నారు? లేదు లేదు మాతాజీ, మనం క్లాస్ పెట్టుకుందాము, మీకు ఇబ్బంది అయితే తప్ప, లేకపోతే క్లాస్ పెట్టు అంటే ఆ ఈగర్నెస్ వినాలి. ఈ రెండింటి ఏంటంటే మాకు ఈ క్లాస్ ఉంటుంది, మేము భాగవతం వినాలి అని అది ఏదైతే ఉందో అలాగ ఆసక్తిగా అన్నమాట ఎప్పుడు కూడా దానికి వెళ్తుండాలి. ఆ రోజు ఆమ్, ఎవరు, జయశ్రీ మాతాజీ, మాతాజీ నాకు కాల్ చేశారు. అమ్మ నేను సరిగ్గా బిహేవ్ చేయలేదు క్లాస్లో, సారీ అమ్మ అనేసి ఫోన్ చేశారు. అసలు ఏం జరిగింది అనేది నిజంగా నాకు గుర్తులేదు. సో మాతాజీ ఏమన్నారు, నేను ఇందాడి నుంచి మైక్ నువ్వు అడుగుతున్నాను, నన్ను శ్లోకాకి అడగట్లేదు అనేసి అన్నారంట. సో అది నేను వినిపించుకోలేదు, అది వినపడలేదు, మరి ఏం జరిగిందో తెలియదు. అప్పుడు నేను అన్నాను, మాతాజీ చదవాలి వినాలి అని మనకి ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారు? ఆసక్తి చూపించాలి అని. ఆ ఆసక్తితో మీరు ముందుకు, అయ్యో నేను అడుగుతున్నాను నాకు చెప్పలేదు అని అది చూపించారు. దాంట్లో తప్పేమీ లేదు. మనకి అదే ఉండాలి అని కదా ఇక్కడ మనకి నారదుల వారి ప్రాచీన వారికి చెప్తుంది అదే, గురువులు చెప్తుంది అదే. మనం ఆసక్తిగా వినాలి, శ్రవణం అనేది ఎలా ఉండాలి, ఈగర్నెస్ ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఇంకా చదవాలి అనేది. సో ఆ విధంగా చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఆ కథా ప్రవాహం అనేది ఎలా ఉంటుందంటే అలల్లాగా అనమాట. అలలు అనేవి ఎలా అయితే ఆగవో ఆ విధంగా వాళ్ళు కంటిన్యూస్గా ఎప్పుడు భగవంతుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళి మనం కూడా ఇవన్నీ కూడా వినేసి ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది లాభము అంటే, వాళ్ళ దగ్గర వింటే మనకి ఈ దేహాత్మ భావన అనేది ఏదైతే ఆకలి దప్పికలు, భయము, శోకము, మోహము ఇలాంటివన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ దేహాత్మ భావనలు తగ్గుతాయో మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ భక్తి మీద చేయగలుగుతాం. అందుకని మనకి ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు అనేసి మనకి ఈ విధంగా భక్తి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని మనకి 32 నుంచి 41 శ్లోకాల వరకు కూడా మనము మన కృష్ణ చైతన్యాన్ని ఉద్ధరించుకోవాలి, దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నారదుల వారు చెప్పారనమాట. ఆ తర్వాత 42 నుంచి మనకి 51 శ్లోకాల వరకు కూడా ప్రాచీన బర్హికి ఇంక నువ్వు ఈ ఏదైతే ఈ యజ్ఞాలు ఇవన్నీ కర్మకాండ యాక్టివిటీస్ ఏ పనులు ఏవైతే చేస్తున్నావో అవి మానేయి, ఇంకొద్దు చెయ్యొద్దు అని చెప్తున్నారనమాట. సో దానికి కారణాలు చెప్తున్నారు ఇక్కడ మనకి మళ్ళీ కూడా ఈ 9 శ్లోకాల్లో. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు అనేది చెప్తున్నారు. ఎలాగంటే ఆయన ఎగ్జాంపుల్ బ్రహ్మ శివుడు అందరి గురించి మేము భగవంతుడిని డైరెక్ట్గా చూడగలుగుతున్నప్పటికీ కూడా పూర్తిగా మాకు ఇంకా భగవంతుడి గురించి తెలియదు. అలాంటిది ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, నార్మల్గా జ్ఞానులు, మళ్ళీ ఏమంటారు కర్మకాండ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి. అంతేకాదు కర్మీస్ అనేవాళ్ళు ఎవరైతే కర్మయోగం చేస్తారో వాళ్ళకు కూడా భగవంతుడి గురించి తెలుసుకోలేరు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంక ఎవరు తెలుసుకుంటారు మరి అలా అంటే ఓన్లీ భక్తులు మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతారు. భగవంతుడి గురించి అంటే పూర్తిగా అని కాదు, అట్లీస్ట్ కొంతన్నా తెలుసుకొని భక్తి చేయగలుగుతారు అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు అంటే మనకి వేదాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన రియల్ అయిన గోల్ ఏదుందో అది చెప్పట్లేదు అని చెప్తున్నారు అనమాట. మేబీ ఉంటుంది ఏంటంటే నువ్వు ఈ పని చేస్తే ఈ లాభం వస్తుంది, ఇది చేస్తే అని ఆ టైపుగా మనకి అట్రాక్ట్ చేయడానికి ఉంటాయి. బట్ కానీ అసలైన గోల్ మంది అది కాదు అని చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు మరి నాకు ఆచార్యులు ఇలాగా ఎందుకు నేర్పారు అని అంటే, ఎందుకంటే వాళ్ళకి అవజానంతి మామూడ వాళ్ళు మూడులు అనమాట, వాళ్ళకి పూర్తిగా జ్ఞానము తెలియదు, దానివల్ల వాళ్ళు అదే చెప్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అయితే మనం ఏం చెయ్యాలి? ఓకే, వాళ్ళకి తెలియదు, వాళ్ళు నేర్పలేకపోయారు, మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే మనం భగవంతుడికి ఎలాంటి పనులు చేయాలంటే భగవంతుడికి ప్రీతి కలిగించే పనులు మాత్రమే చేయాలి. దాని ద్వారా ఏంటంటే భగవంతుడి యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే ఆయన మనందరిలో అంతరాత్మలాగా పరమాత్మలాగా మన లోపల ఉంటాడు. అంతేకాకుండా మనకి తల్లి తండ్రి అన్నీ కూడా ఆయనే అనమాట, ఆశ్రయం కూడా ఆయనే. సో అలాంటి ఆయన ఆశ్రయం తీసుకొని ఆయనకి తృప్తి కలిగించే పనులు మనం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇలా చేస్తే వచ్చే లాభం ఏంటి అనేది కూడా మనకి చెప్తున్నారు అనమాట. సో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం భక్తిలో ఉంటాము అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే ఇలాగా
ఈ 24 గంటలు భగవంతుడి సేవలోనే ఉండి ఈ కర్మకాండ పనులనేవి చేయకుండా ఉంటారో అలాంటి బాయిని మనం గురువులాగా తీసుకొని ఆయన ద్వారా నేర్చుకొని ఇవన్నీ కూడా మనం చెయ్యాలి అనేది మనకి ఈ 51 వరకు కూడా ప్రాచీన వరకు అందుకొని ఇక నువ్వు కంప్లీట్గా మానేయి అని చెప్పారనమాట. అప్పుడు ఆయనకి మళ్ళీ సందేహం వచ్చింది. అవునా, నువ్వు చెప్పినవన్నీ నాకు బాగా అర్థమైనాయి, ఇప్పుడు క్లియర్ నాకు. ఓకే. అది కాక ఇంకా ఏంటంటే 52 నుంచి మనకి 55 శ్లోకాల్లో ఏంటంటే ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఓకే నాకు అర్థమవుతుంది అని వింటున్నాడు ఈయన, కానీ వెళ్ళడానికి రెడీగా లేడనమాట ఇమీడియట్గా. ఇంకా ఏంటంటే నా పిల్లలు ప్రచేతాస్ వెళ్ళి యజ్ఞానికి వెళ్ళారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు తపస్సు చేసుకొని వచ్చిన తర్వాత నేను వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పి నేను వెళ్తాను అని అనుకుంటాడేమో అనేసి. అట్లా కాదు, ఇమీడియట్గా అన్నమాట మీరు వెళ్ళాలి అని చెప్పి దానికి మళ్ళీ కూడా ఒక ఎగ్జాంపుల్తో మళ్ళీ చెప్తారు. అదేంటిది ఎవరికైనా గుర్తుందా? ఏం చెప్తారు? ఏ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తారు ఆయన? లేదు ఇప్పటికిప్పుడే వెళ్ళాలి నువ్వు అని. మాతాజీస్. ధర్మరాజు విదురుడు చెప్పారు కదా మాతాజీ చెప్పారు. అలాగే ధర్మ ఒక ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చి చెప్పారు మాతాజీ. ఆయన నేను ధర్మరాజు అంటున్నా, హరే కృష్ణ. ధృతరాష్ట్రునికి చెప్తాడు కదా విదురుడు. అది ఓకే మాతాజీ, అట్లా కాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్పి చెప్తారు. సేమ్ ఎలా అయితే మనకి పురంజన స్టోరీ చెప్పారో అదే విధంగా ఒక కథ లాగా చెప్తారు. ఎవరి కథ చెప్పారు? ఏ కథ చెప్పారు? అది అల్గారిథం అంటాం కదా అది. ఎంజాయ్ చేస్తూ ఉంటాము సంసారంలో పడిపోయి. హింట్ కూడా ఇచ్చాను. జింక మాతాజీ, జింక చెప్తాడు కదా ఆయన. గుర్తొచ్చిందా లేదా ఎవరికైనా? ఎస్ఏఫ్ ఎస్ఏఫ్ మాతాజీ గుర్తొచ్చింది, హరే కృష్ణ. నేను గుర్తొచ్చిందా ఏంటి? అటువైపు ఆలోచిస్తున్నాను, జింక గురించి ఆ, చెప్పారు. జింక అవును, కరెక్ట్. ఆయన ఇందులో ఏం ఉంది కదా చేస్తాడు? బుక్ లో కూడా. ఆ జింక, ఒక జింక మగ జింక ఒక ఆడ జింక తోటి ఒక ఉద్యానవనంలో కూర్చొని ఆ పువ్వులు వికసించడము, రకరకాల పువ్వుల్ని, ఆ పువ్వుల్లోటి మకరందం తీసుకోవడానికి ఈ ఏమంటారు మన తుమ్మెదలు వస్తూ ఆలుతూ ఉంటే వాటి యొక్క సౌండ్ వింటూ జుంకారాన్ని వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట ఆ జింక. కానీ ఎదురుగా పులి సింహం అనేది తినడానికి వస్తూ ఉన్నాయి, దాన్ని పట్టించుకోవట్లేదు. వెనక నుంచి వేటగాడు వచ్చి బాణం వేయడానికి రెడీగా ఉన్నాడు, దాన్ని పట్టించుకోవట్లేదు. సో దీన్నే మళ్ళీ మనకి విపులంగా నారదుల వారు ఏం చెప్పారు? మనం జింకలాగా మనమైతే పువ్వు అనేది వచ్చేసి ఒక భార్య అవుతుంది, అంటే అది అటు ఇటు వయసు వరుస వేసుకోవచ్చు. సో తుమ్మెదలు జూంకారం అంటే మన చిన్న చిన్న ఏమంటారు తేనె పనుకులు లాంటి మన పిల్లల ఒక వాళ్ళ మాటలు ఇవన్నీ అన్నమాట. తర్వాత పులి అనేది సింహం అనేది ఏంటి అంటే మనకి కాలం అన్నమాట. మనకి కాలం తరిగిపోతూ ఉన్న ఎంజాయ్ చేస్తూ మనం దాని గురించి పట్టించుకోము. వెనకాల వేటగాడు బాణాలు అంటే మృత్యు రూపంలో వస్తూ ఉంటుంది. ఈ రెండు మనం పట్టించుకోకుండా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తాము అనేసి ఈ ఎగ్జాంపుల్ చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళాలి అని చెప్పి చెప్తాడనమాట. సో అప్పుడు ఈయనకి మొత్తం అర్థమవుతుంది క్లియర్గా, ఓకే నేను ఇంకా వెయిట్ చేయకూడదు వెళ్ళాలి అని. కానీ ఒక చిన్న సందేహం ఉంటుందన్నమాట. ఏంటా సందేహం ఆయనకి? ఏం సందేహం వచ్చింది ప్రాచీన బర్హికి? ఏమైంది మాతాజీ, ఎవరు అందరూ మర్చిపోయారా? హరే కృష్ణ. 59వ శ్లోకంలో అనుకుంటా మాతాజీ. 59వ శ్లోకంలోనే కదా మాతాజీ ఆయన అడుగుతారు, ఈ దేహంతో అవును, పనిచేసి ఏంటి ఆ కృష్ణుడి సందేహం ఏంటి? ఈ దేహం నశించిపోతుంది కదా, ఇంకా మళ్ళీ మీకు మళ్ళీ అనుభవించడం వేరే దీనిలోకి ఎలా వస్తుంది అని అడుగుతారు. అవును, అంటే మనము ఎలాగైతే ఇప్పుడు నేను ఈ దేహంతో పనులు చేశాను, ఓకేనా ఇప్పుడు, కానీ నువ్వేమంటున్నావు? నెక్స్ట్ జన్మలో మళ్ళీ దానిని అనుభవిస్తాము అని చెప్తున్నావు. ఓకే, అది నేను కూడా విశ్వసిస్తున్నా. కానీ ఎలాగా? ఈ దేహం పోయింది కదా, మరి ఎట్లా అనుభవిస్తాను ఇంకో దేహంలో దీన్ని అనేసి ఆయనకి డౌట్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ దానికి మనకి ఆయన ఆన్సర్ చెప్పడం మనకి 56 నుంచి 59 వరకు కూడా నాకు బాగా అర్థమైంది. మా గురువులకి పెద్దగా తెలియదు, అందుకు నాకు వేరేగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నువ్వు చెప్పే విధానంలో ఏంటంటే కర్మకాండ యాక్టివిటీస్ అనేవి లేవు. కాకపోతే నాకు ఇదొక చిన్న సందేహం ఉంది, దీన్ని తీర్చవా అని చెప్పి అడుగుతాడనమాట. ఓకే అనేసి ఇప్పుడు మళ్ళీ మనకి
60 నుంచి 79 శ్లోకాల వరకు కూడా నారదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో దానికి ఆన్సర్ ఫస్ట్ ఏం చెప్తారు? ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది మనము చనిపోయినప్పటికీ కూడా ఈ స్థూల శరీరం పోయినప్పటికీ కూడా లోపల సూక్ష్మ శరీరం అనేది అలాగే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దాని ద్వారా మనం అనుభవిస్తాము అనేసి. కాకపోతే అది ఎట్లాగా అంటే ఒక ఎగ్జాంపుల్, మనకి కళ వస్తుంది అనుకోండి. మనం కళలో ఏంటి, స్థూల దేహంతో కలకంటామా మనము? దేంతో కలకంటాం మనం? సూక్ష్మదేహం. సూక్ష్మ దేహంతో కలకంటాము. సో ఎప్పుడైతే ఆ సూక్ష్మదేహంతో కలకంటామో ఆ కలకనేటప్పుడు మనకు ఒక శరీరం కావాలి కదా, మళ్ళీ స్థూల శరీరం కావాలా లేదా? దాంట్లో మనం పులిలాగో ఒక రాజులాగో ఒక దేవతలాగో దేనిలాగో ఉంటాము. అప్పుడు మళ్ళీ ఏంటి, ఇప్పుడు మనకి శరీరం అవసరం అవుతుందా లేదా? స్థూల శరీరం అవసరమే. అవసరం కళలో అవుతుంది. అలానే ఇప్పుడు ఈ పడుకున్న శరీరాన్ని తీసుకుంటున్నామా మనము? లేదు, కొత్త శరీరాన్ని తీసుకుంటున్నాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చెప్పి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం చనిపోయాం, పడుకున్నాము అంటే మనం చనిపోయాము. కానీ మన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దానికి ఏంటంటే కోరికలు అవన్నీ ఉన్నాయి. వాటిని అనుభవించడానికి మరి ఇంకో స్థూల శరీరాన్ని తీసుకుంటుంది, దానిలోకి వెళ్తుంది. అలాగా అని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సరే, అసలు మనకి నెక్స్ట్ లైఫ్ రావడానికి కారణం ఏంటి అనేది మనకి 62 శ్లోకాల్లో చెప్తారనమాట. ఎందుకు అంటే మనము ఇప్పుడు కూడా ఈ స్థూల శరీరాన్ని మనము మెయిన్గా అనుకుంటూ ఉంటాము. సో దాన్ని ఐడెంటిఫై చేసి మనం పనులు చేయడం మొదలు పెడతాం అనమాట. ఎప్పుడైతే అవి పనులు చేస్తామో ఆ తర్వాత ఏంటంటే అవన్నీ దానిలో మిగిలిపోయిన కోరికలు కానీ మిగతావన్నీ కూడా మన ఈ సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత ఆ మిగతా కోరికలు నెరవేర్చుకోవడానికి ఒక శరీరం కావాలి కాబట్టి దానికి తగ్గ శరీరాన్ని భగవంతుడు మనకి నెక్స్ట్ ఇంకో స్థూల శరీరాన్ని ఇస్తాడు అని చెప్పి. సూక్ష్మ శరీరం మారదు మనకి, అదే వస్తూ ఉంటుంది ఆత్మతో పాటు. ఓన్లీ స్థూల శరీరం మాత్రమే మారుతూ ఉంటుంది అని చెప్పారనమాట. సో ఇంకా ఏంటంటే ఆ శరీరం ఎలా ఉంటుంది అంటే మనం చేసే ప్రీవియస్ పూర్వజన్మలో మనం చేసిన పనులను బట్టి మన కోరికలను బట్టి ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ 63 శ్లోకాల్లో చెప్పారనమాట. ఏంటంటే మనం ఈ 10 రకాలైన సెన్సెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటితో ఏంటి మనము ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలతో జ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. మనకు కావాల్సిన దానికి ప్లాన్ చేసి ఇది వింటాం, విన్నంటనే ఓ నాకు కూడా ఇలా కావాలి ఇలా చెయ్యాలి అని అనుకుంది అనుకోండి, దానికి తగ్గట్టు కళ్ళు చెవులు అన్నీ కూడా ఒక ప్లాన్ చేస్తాయి అన్నమాట. దాని ప్రకారంగా ఈ ఏదైతే 5 ఇంద్రియాలు ఉన్నాయో కర్మేంద్రియాలు అవి దాని ప్రకారంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మనము ఈ 10 ఇంద్రియాలతోటి పనులు చేస్తాము. చేసిన తర్వాత మనలో ఏంటంటే ఇవన్నీ కూడా స్టోర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా మనకు ఇంటర్నల్గా లోపల మైండ్లో మొత్తం స్టోర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ లైఫ్ జరుగుతుంది అనేది 63 శ్లోకాలు చెప్తారు. సో ఓవరాల్గా మనకేంటి, మనం పూర్వజన్మలో చేసుకున్న పనుల యొక్క కర్మఫలము, మన మనసులో ఉన్న కోరికలన్నీ వాటిని బట్టి భగవంతుడు నీకు ఈ శరీరం సూట్ అవుతుంది అని ఆ శరీరాన్ని నెక్స్ట్ మనకి స్థూల శరీరం, ఎందుకంటే స్థూల శరీరం లేకుండా మనం కోరికలు తీర్చుకోగలుగుతామా? తీర్చుకోలేం కదా. అందుకనే మనకి ఆ స్థూల శరీరాన్ని భగవంతుడు ఇస్తాడనమాట. ఇంకా అది కాకుండా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి కళల్లో ఎప్పుడు కని విని ఎరగనివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి అవి మనం చూడనివి కూడా వస్తూ ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి, వేరే జన్మల గత జన్మ మన పూర్వ జన్మల్లో జరిగినవన్నీ కూడా మనలో ఆ స్టోర్ హౌస్ లాగా మన లోపల అన్ని కూడా ముద్రించుకుపోయి ఉంటాయి. అవి ఏంటంటే ఒక్కొక్కసారి కళల రూపంలో బయటికి వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఇక్కడ వరకు నేర్చుకున్నాము. ఐ థింక్ 65 శ్లోకాన్ని ఈరోజు చూద్దాం. 64 వరకు చెప్తున్నా మాతాజీ. అదే ఒక మాతాజీ చిన్న 64 అదే కదా, మన కళల్లో మన పూర్వజన్మయే మనకు కనపడుతుండే. కని విని విరగని కూడా మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా పూర్వజన్మ తాలూకావి అని చెప్పేసి. సో దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం మనం. ఒక్కొక్కసారి ఏంటంటే వెరైటీగా అసలు ఎప్పుడు వినలేదే మనం అనుకుంటాము, కానీ అది ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉంటుంది. సో కొంతమంది మనుషులు చూస్తే ఎప్పుడో చూసిన వాళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సంఘటనలు వింటూ ఉంటే ఇది ఇంతకుముందు జరిగింది కదా ఆల్రెడీ అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి పూర్వజన్మలో అనమాట. ఎన్నెన్నో సంస్కారాలు, ఎన్నెన్నో కోరికలు అవన్నీ కూడా ఈ నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి అవి ఒక్కోసారి కళల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ 65 శ్లోకంలో ఏంటి అంటే
హరే కృష్ణ చెప్పండి. మాతాజీ, ఒక్క చిన్న డౌట్. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో అవన్నీ కూడా కోరికలు అవి మనకు తెలియకుండానే స్టోర్ అవుతూ ఉన్నాయి కదా మాతాజీ. ఎస్ మరి మాతాజీ. కొన్ని కోరికలు ఇక్కడే తీర్చేసుకుంటాం కదా, ఉమ్. మరి అలాంటప్పుడు కూడా ఆ ఆత్మని అంటి అంటే పెట్టుకొని తీర్చుకున్నా కూడా మాతాజీ దాని ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఓ ఇది తీర్చుకున్నాను, ఇది చాలా ఆనందం ఇచ్చింది అని ఒక ఇంప్రెషన్ ఉంటుంది చూసారా, అది కూడా స్టోర్ చేసుకొని ఉంటుంది మాతాజీ అది ఉమ్. మనసు. మరి ఆత్మకి ఏది అంటనప్పుడు ఈ సూక్ష్మ దేహం ఎందుకు పట్టుకొని తీసుకుపోతుంది వేరే జన్మకి ఆత్మని? ఏదంటున్నప్పుడు మాతాజీ? అంటే ఆత్మ ఎప్పుడు కూడా దేనితో కూడా అంటే అగ్ని చేత కాల్చబడదు అన్ని చెప్పుకుంటూ ఉంటారు కదా ఆత్మ అవును. లక్షణాలు మాత్రం. ఆ. అలాంటప్పుడు ఈ సూక్ష్మ దేహానికి ఇంత పవర్ ఉందా? మనసు, బుద్ధి, అహంకారం వీటి చేష్టల్ని బట్టే కదా ఆత్మను కూడా లాక్కొని వేరే శరీరంలోకి తీసుకెళ్తున్నాయి. అవును మాతాజీ, ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిందో అది అప్పటికి సూక్ష్మ శరీరంతో పాటే తిరుగుతూ ఉంటుంది మాతాజీ. అంటే ఎప్పుడైతే ఆ రెండు సూక్ష్మ శరీరం ఆ మైండ్ అంతా ప్యూరిఫై అయిపోయి నీట్గా ఇప్పుడు మనం జైల్లో ఉన్నాం అనుకోండి, జైల్లో నుంచి పంపించాలి అంటే ఎప్పుడు పంపిస్తారు ఖైదీని? అంటే మన సత్ప్రవర్తన బట్టి. సో అట్లానే ఈ కాలం సూక్ష్మ అయిపోయింది ఇంకా దేహంలో మాకు. మనకి మనసు, బుద్ధి, అహంకారం ఎప్పుడైతే ప్యూర్ అవుతుందో అప్పుడే ఆత్మను అవి అప్పుడు వదులుతాయి. ఎస్ లేకపోతే మాతాజీ, ఆత్మను ఎగ్జాక్ట్గా తీసుకొని అది. పోతూ ఉంటాయి వేరే వేరే దానికి. ఎస్ మాతాజీ. సో ఇవేంటంటే పెద్ద ప్యూర్ ఎలా రోజు చేసుకోవాలి అనేది మనకి ముందు ముందు శ్లోకాల్లో నారదల వారే చెప్తారు. అన్నిటికంటే డేంజర్ సూక్ష్మ దేహమే. మనసు మాతాజీ, అన్నిటికన్నా డేంజర్ మనసు. అహంకారం కూడా ఉంది మాతాజీ. యా, మనకి అహంకారం ఆటోమేటిక్గా అహంకారం అంటే మనసే మనకి అహంకారాన్ని కూడా కలుగజేస్తూ ఉంటుంది మాతాజీ. నీకేంటి నీకేంటి అని చెప్తూ ఉంటుంది మనసు, ఆటోమేటిక్గా అప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. సో కొంచెం సూక్ష్మ ఆ బుద్ధి ఏదన్నా ఇంటెలిజెన్స్ మంచిగా ఉంటే బుద్ధి కంట్రోల్ చేస్తుంది. నీకు వద్దు, నీకు పనికి రాదు, తగ్గు తగ్గు అని చెప్తూ ఉంటుంది. లేదనుకో ఇంక బుద్ధి కూడా తోడైంది అనుకోండి, దానికి రెండూ కలిసే అనుకోండి, ఇంకా అహంకారం హై లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట మనకి. మెయిన్ రోల్ పోషించేది ఈ సూక్ష్మ దేహం ఎస్ ఆత్మది. మాతాజీ, అంతే. ఈ ఈ స్థూల దేహం ఏమీ లేదు మాతాజీ. స్థూల దేహం లేదు, పిచ్చి ఆత్మ, మంచి ఆత్మ దాన్నేమో ఎస్ పాడు మాతాజీ, మధ్యలో నీ సూక్ష్మ శరీరమే ఇబ్బంది పెడుతుంది మనల్ని. చేస్తుంది. అంటే థ్యాంక్ యూ. మనం ప్యూర్ ప్యూర్ అంటే మనం ఊరికే ఈ బాడీ పరంగా ప్యూర్ చేసుకుంటాం, అందుకే అంతఃకరంగా మనం శుద్ధి చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు చూడండి, అది మనసు, బుద్ధి, అహంకారం. చెప్తూ సరే. ఉంటారు కదా, బాహ్య బాహ్య శుభ్రత కాదు అంతర్శుభ్రత అని చెప్తూ ఉంటారు కదా మాతాజీ మనకి. ఈ మూడు ఈ మూడు మెయిన్, ఈ మూడు. ఆత్మను శుభ్రం చేసే పనేం లేదు, ఆల్రెడీ శుభ్రమే అది. చెట్టు శుభ్రతే కదా, కానీ ఇది ఉమ్, వెళ్ళి పట్టుకుంటాయి. అవును. ఆత్మని ఏమి పట్టుకోపోయి నీ మూడు పట్టుకుంటాయి. ఇప్పుడు థ్యాంక్ యూ. ఎంత కొత్త బట్టలు వేసుకున్నాం మాతాజీ, వెళ్ళి మురికిలో దొరిలాడామనుకోండి ఏమవుతుంది? అంతే కదా. అందులో ఆత్మని ఏది టచ్ చేయలేదు, ఈ సూక్ష్మ దేహమే టచ్ చేస్తుంది. దాని అంటే ప్రయాణం టచ్ చేయించి చేయడం అంటే దానివల్ల ఆత్మే మళ్ళీ అవ్వదు మాతాజీ, బట్ కానీ అంటే ఆ ఆత్మ ఆ శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఇంకా బై ఫోర్స్. దీని వల్ల. ఆ, మన మనసులో ఉన్న కోరికలను బట్టి. ఒక్కోసారి చూడండి మనకి ఇష్టం ఉండదు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మనకి ఇష్టం ఉండదు, కానీ ఫ్యామిలీకి తగ్గట్టుగా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అది గృహస్థ ధర్మంగా ఏదో గృహస్థ ధర్మం అని చెప్పండి, ఏదో ఒకటి. సో అందువల్ల మనసు, బుద్ధి, అహంకారం ఆ విధంగా పోతుంది కాబట్టి దాన్ని ఫాలో అయిపోయి ఆత్మ కూడా వెళ్తుంది. మాతాజీ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు కోరిక అనేది ఆత్మది కదా మాతాజీ. ఆ? కోరిక ఆత్మకు సంబంధించింది కదా, ఆ కోరికతోనే కదా భగవంతుని దగ్గర నుంచి కిందికి వచ్చింది అది. ఆత్మ కాదు కదా, మనస్సే కదా. ఆ మనసు అంతకుముందు లేదు కదా మాతాజీ. మీరు చెప్పిన మనం ఇంతకుముందు చదివిన దాంట్లో భగవంతుని దగ్గర నుంచి ఎందుకు వేరే వచ్చింది? మనము అసలు లోపల మన ఇంద్రియాలు మొత్తం అంతా కూడా మనం ఉంటాం అక్కడ, అలా అని ఉట్టి ఆత్మే ఉంటుందా? ఆత్మ కూడా ఉంటుంది కదా, శరీరం అంతాను. ఎక్కడ? కాకపోతే ఏంటంటే అగోలోకంలో. అక్కడ ఉన్నప్పుడు మన మనస్సు అనేది ప్యూర్గా ఉంది, కాకపోతే ఫస్ట్ టైము ఒక డిజైర్ వచ్చింది. ఆ డిజైర్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, భగవంతుడి దగ్గరే ఉన్నప్పుడు ఎలా వచ్చింది అంటే మేబీ అది ఎందుకు వచ్చింది అనేది నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. బట్ ఏంటంటే ఒక్కసారి మన మనసులో అది నేను భగవంతుడిలాగా ఎందుకు ఎంజాయ్ చేయకూడదు, అక్కడ ఉన్నవాళ్ళు ఎంతో మంది అనమాట, దాంట్లో 1/4 మెంబర్స్కే ఇది వచ్చింది. ఓకే, అక్కడ ఏంటంటే కోట్లలో ఉంటే ఒక 1000 మందికే వచ్చింది ఈ ఆలోచన. అదే మాతాజీ, కానీ మీరు అప్పుడు మనం ఎలా జీవులము ఆ భూమి మీద ఎలా వచ్చినాం అన్నప్పుడు ఈ మనసు, బుద్ధి, అహంకారం అనేది మధ్యలో తగిలిచ్చారు కదా మనకి. మధ్యలో ఎందుకైంది, అక్కడ కూడా ఉంటుంది కాబట్టి ప్యూర్ స్టేజ్ లో ఉంటుంది అక్కడ.
అది రావట్లేదు ఇప్పుడు మన చేతులకి. కాకపోతే ఫస్ట్ టైం ఒకసారి స్మాల్ డిజైర్ వచ్చింది, భగవంతుడు వద్దు వద్దు వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ మనం ఏమన్నాము, లేదు లేదు కాదు వెళ్తాము అంటే కొంతమంది విన్నవాళ్ళు అక్కడ ఆగిపోయారు, వినని వాళ్ళు మనలాంటి వాళ్ళందరినీ కిందకు వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు ఏమేమి తీసుకుని వచ్చాం మాతాజీ? ఆధ్యాత్మిక నుంచి ఆత్మతో పాటు ఈ మనసు, బుద్ధి, అహంకారం కూడా మూడు కూడా వచ్చేసాయా? కానీ అక్కడ అహంకారం మందంతా కూడా ఎప్పుడు నిత్యదాసు లాగా ఉంటది, కానీ కిందకు వచ్చేటప్పటికి మారిపోయింది అనమాట హరే ఈ కృష్ణ మాతాజీ. గుణాల వలన. హరే కృష్ణ ప్రభు మాతాజీ. ఉన్నాడు, ప్రభు చెప్తారు. చెప్పండి ప్రభు. సారీ మాత, నేను చెప్పను, అది చెప్పలేను. కానీ నేను ఒకటి మటుకు ఈ విషయం అంటే నాకు సారీ, నేను అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతున్నా. లేదు ప్రభు చెప్పండి, నేను మిమ్మల్ని అడగబోతున్నాను. నేను ఇది ఇప్పుడు ఐ థింక్ సుభాషిణి మాతాజీ కదా అడుగుతున్నారు, అది ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అనేది. ఇప్పుడు మనకి చైతన్య చరితామృతలో శిష్టాష్టకం చూసుకుంటే, శిక్షాష్టకంలో ఒకటి ఉంది కదా, అయినంత తనుజ కింకరం. దాంట్లో సంహౌ ఆర్ అదర్ అని చైతన్య మహాప్రభు చెప్పారు కదా. అంటే శ్రీల ప్రభుపాద వారు ట్రాన్స్లేట్ చేసినప్పుడు సంహౌ ఆర్ అదర్ అని ఉంది కదా. అంటే ఆయన కూడా క్లియర్ గా చెప్పలేదు ఇలాగని, సంహౌ ఆర్ అదర్ అంటే ఏంటో తెలీదు, అలాగ అయింది, అలా వచ్చాం మేము. కానీ ఇప్పుడు నేను నా ఈ జీవితంలో నన్ను సేవ్ చేయని చైతన్య మహాప్రభు చెప్పారు కదా. అంటే చైతన్య మహాప్రభు కూడా అంత క్లియర్ గా తెలియదు అనమాట. అంటే క్లియర్ గా చైతన్య మహాప్రభు చెప్పలేదు అనుకొని మనం అనుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని డీటెయిల్ గా చెప్పబోతున్నాను అంటే, ఇప్పుడు మనకి గౌరంగ్ దర్శన్ ప్రభు ఈ శిక్షాష్టం గురించి ప్రతి ఒక్క శ్లోకానికి చాలా వివరణతో మనకు ఒక చిన్న పుస్తకం రాశారు. అన్ని శ్లోకాలకి చాలా భాగవతం రిఫరెన్సెస్, భగవద్గీత రిఫరెన్సెస్, మళ్ళీ చైతన్య చరితామృతంలో ఉన్న రిఫరెన్సెస్, క్రాస్ రిఫరెన్స్, ప్రతి ఒక్క శ్లోకానికి ఆయన వివరణ ఇచ్చారనమాట. అయితే ఆ బుక్ నేను చదవడం జరిగింది అనమాట. ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు కొన్ని అర్థం కానివి, దాంట్లో కొన్ని చిన్న మిస్టేక్స్ కూడా ఉండేను. అవి కొంచెం నేను ధైర్యం చేసి ప్రభుకి మెసేజ్ పెడితే అవి కరెక్ట్ చేశారు. కిందటిసారి వచ్చినప్పుడు ప్రభు దానికి నెక్స్ట్ రివిజన్ లో మీ కరెక్షన్స్ అన్ని వచ్చాయి అని చెప్పారు, దానికి థ్యాంక్స్ చెప్పారు. దాంట్లో ఒక భాగంలో ఒక ప్రశ్న నాకు ఎక్కడ వచ్చిందంటే, అన్ని శ్లోకాలకి అంత వివరణ ఇచ్చిన ప్రభు ఈ శ్లోకానికి సంహారదర్ అని ఉంది కదా, దానికి ఎక్కువ వివరణ ఇవ్వలేదు. అయితే నేను ప్రభుకి నేను ఏవైతే కరెక్ట్ చేయాలో అవి చెప్పినప్పుడు అది కూడా నేను రాశాను అనమాట. ప్రభు మీరు ఇంత అన్ని వివరాలు ఇచ్చారు, దీనికి ఎందుకు ఇవ్వలేదు అని నేను అడిగాను. దానికి ప్రభు నాకు యాక్చువల్లీ వాయిస్ మెసేజ్ పంపించారు. అప్పుడు నేను మీకు ఇవాళ నేను ఇంటికి వెళ్ళాక చూసి మీకు పంపిస్తాను. ఓకే, దాంట్లో సంక్షిప్తంగా క్లుప్తంగా నాకు గుర్తున్న మటుకు నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ విషయానికి వచ్చి మనం ఎందుకు వస్తాము, ఎందుకు అలా వచ్చాము, ఎందుకు రావాల్సి వచ్చింది అనే ప్రశ్న మీద మామూలుగా ఉన్న మన 4 సాంప్రదాయాల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మన సాంప్రదాయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, మన ఇస్కాన్ లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకనే ప్రభు అన్నారంటే, ప్రస్తుతానికి మనకున్న పరిస్థితుల్లో అది మనకి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్, అందుకని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. ఎందుకంటే ఎక్కువ ఆలోచించి మీరు ఒకళ్ళని అడిగారు అనుకోండి, ఒకళ్ళు ఒకలాగా చెప్తారు, ఇంకోళ్ళని ఇస్కాన్లో అడిగారు అనుకోండి, ఇంకోళ్ళు ఇంకొకలాగా చెప్తారు. ఆ నిర్దిష్టమైన ఒక అభిప్రాయం లేదు. కాబట్టి దీనిని కొంచెం మనం పక్కన పెడితేనే మంచిది. అందుకనే నేను దాన్ని వివరించి రాయలేదు, నెమ్మదిగా తప్పుకున్నాను నేను. కానీ మీరు అది చూపెట్టారు కనుక, మీరు చెప్పారు కనుక మనకి చెప్పాల్సి వచ్చింది. అదర్వైజ్ I wanted to give an indirect hint to the reader that this is not a question to dwell too much on it అని క్లుప్తంగా చెప్పుకోవాలంటే. అది కొన్ని ఉన్నాయి ఈ విషయాలు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ నో బడీ నోస్ ఇట్ క్లియర్లీ. అండ్ థింక్ ఇప్పుడు సో ఆయన ఇలాంటి మాకు 2-3 ఈ పుస్తకాల ద్వారా వచ్చిన ఉదాహరణ. అందుకనే శ్రీల ప్రభుపాద వారు ఎందుకు వచ్చేమో అన్న దానికంటే ఎలా వెళ్ళాలి అన్న దాని మీద దృష్టి పెట్టమని చెప్పారు మనకి. అంటే గురుముఖంగా మనకు వచ్చిన నిర్దేశం అదనమాట. అందుకని అది అక్కడ మనకి ఫాల్స్ ఇగో ప్యూర్ గా ఉందా లేదా, అన్ప్యూర్ గా ఉందా లేదా, ఎక్కడొచ్చింది, మన రూట్ ఏంటి, ఎందుకు వస్తున్నాము, అది నోబడీ నోస్ ఇట్ టిల్ నౌ.
అందుకనే కొంచెం ఆ ఇంక్విజిటివ్నెస్ ఉన్నప్పుడు దానికి ఒక పరిధి అని పెట్టుకొని మనం ముందరికి సాగుతేనే మంచిది అని నా అభిప్రాయం. నేను మీకు అది వాయిస్ మెసేజ్ కూడా పంపిస్తాను. ఒకసారి ఇప్పుడు మహారాజ్ కూడా చెప్పారు ప్రభు, మనం ఒక గోతిలో పడ్డాము, ఎందుకు పడ్డామా అనే దానికన్నా ఎలా బయటపడాలా, ఇంకోసారి పడకుండా ఉండాలా అని దానికోసం చూసుకోవాలి తప్ప మళ్ళీ ఎందుకు పడ్డాము అని దాన్ని శోధించడం అనవసరము అనేసి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పారు మహారాజు. కరెక్ట్. కానీ ఏంటంటే ఇంకొక దానికి వాదన ఏంటంటే, ఎందుకు పడ్డామని తెలుసుకుంటే మళ్ళీ పడతాం కదా, అందుకని కూడా తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మనం తెలుసుకునే అవకాశం మనకి అంత లేదు అన్నట్లుగానే గౌరంగ్ దర్శన్ ప్రభు వివరణ ఇవ్వడం జరిగింది. నేను మీకు రాత్రి పంపిస్తాను మాతాజీ. ఇప్పుడే పంపిస్తాను. మీరు విని మీరు చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో వేరే విషయాలు కూడా ఆయన క్లారిఫై చేశారు, అది అనవసరం. ఈ విషయాన్ని మీరు పట్టుకొని మీరు రేపైనప్పుడు చెప్పండి మాతాజీ. ఆర్ మీరు యూ కెన్ ఈవెన్ you can play it out also, that's not a problem. It's an audio message. దాని ఇంగ్లీష్ లో ఉంది అనుకుంటా, అది ఇంగ్లీష్ లో చెప్పినట్లు ప్రభు అని మీరు అది తెలుగులో చెప్పచ్చు. ఓకే మాతాజీ. సారీ మాతాజీ, ఇంటర్ఫియర్ అయినా. లేదు ప్రభు, నేను మిమ్మల్ని అడగబోతున్నాను నెక్స్ట్, ఎందుకంటే నేను చాలా సార్లు ఈ క్వశ్చన్ అందరి దగ్గర నుంచి వచ్చేదే ప్రభు. సో నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపులే వాడతాను, పడ్డాం అయిపోయింది ఇంక వదిలేయండి, ఫస్ట్ టైం ఎందుకు వచ్చామనేది తెలియదు, ఇంకెళ్ళకుండా మళ్ళీ పడకుండా చూసుకుందామని. హరే కృష్ణ ప్రభు. సారీ ప్రభు, నేను అడిగింది అది కాదు ప్రభు. నాకేంటంటే అది ఇంతకుముందు మాతాజీ ఇలాగే చెప్పారు, పడ్డాము అది ఓకే ప్రభు, కానీ కోరిక అనేది నాకు సూక్ష్మ శరీరానికి సంబంధించిందా అది ఆత్మకి సంబంధించిందా అనేది అర్థం కాలేదు ప్రభు. దానికి మాతాజీ దానికి 3 ఉంటాయన్నమాట. ఒకటి మనకి ఎలా ఉంటాయంటే, ఐ ట్రై టు టెల్ ఇన్ ఇంగ్లీష్ బికాజ్ ఐ రైట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే ప్రభు. డిజైర్, అట్రాక్షన్, అటాచ్మెంట్, కోరికలు, ఆసక్తులు, బంధాలు. అటాచ్మెంట్స్ అంటే బంధం కదా, బంధం మీద వ్యామోహం, బంధ వ్యామోహం. ఈ 3 అగైన్ ఐ టెల్ డిజైర్స్, మనం ఏది కావాలనుకుంటున్నామో, అటాచ్మెంట్స్, అట్రాక్షన్స్. మనకి ఏది ఒకప్పుడు మనకి వీఆర్ అట్రాక్టెడ్ బట్ వీ మే నాట్ డిజైర్ ఆల్సో. అంటే నా ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు మా ఇక్కడ విల్లా కమ్యూనిటీలో మాది 250 స్క్వేర్ యార్డ్ లో ఉన్న విల్లా, కానీ 350 స్క్వేర్ యార్డ్ విల్లా కూడా ఉన్నాయి, కానీ అవి మాకు దొరకలేదు. ఐ మే హ్యావ్ ఎ డిజైర్ బట్ ఐ మే నాట్ హ్యావ్ దట్ మచ్ అట్రాక్షన్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ అట్రాక్షన్ బట్ వీ డోంట్ డిజైర్ ఇట్, రైట్? వీ నో దట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ అట్రాక్షన్ ఉన్నా కూడా, ఆసక్తి ఉన్నా కూడా, ఆకర్షణ ఉన్నా కూడా, డిజైర్ ఆసక్తి ఉన్నా కూడా, అటాచ్మెంట్ దాంతో ఉండాలి, ఆ బంధం పెంచుకున్నా కూడా, ఈ 3 కూడా కలిసి మెలిసి మనకి అవర్ సటిల్ బాడీ, రైట్, ఇట్ క్యారీస్ టు ది నెక్స్ట్ లైఫ్. సో ఈ 3. సో ఇట్స్ నాట్ దట్ మనం మామూలుగా ఏం చెప్తా ఉంటే మనకి డిటాచ్మెంట్ ఉంటే అయిపోతుంది అని అనుకుంటాం. కానీ మనం డిటాచ్డ్ గా ఉన్నా కూడా వీ మే హ్యావ్ సమ్ ఇంప్లిసిట్ అండర్లయింగ్ అటాచ్మెంట్స్ అండ్ అట్రాక్షన్స్. అవి కూడా మనతో పాటు వస్తాయి. నేను తప్పు అనట్లేదు, ఒప్పు అనట్లేదు. ఆ 3 దీస్ ఆర్ ది వెరీ స్ట్రాంగ్ పాయింటర్స్ అకార్డింగ్ టు ఆచార్యస్, that they will carry to the next life. Nothing else will carry. The subtle body carries these things inevitably. So our next life is primarily decided on these 3 factors. అదే ప్రభు, తను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ 3 అయినా కూడా ఆత్మకు వస్తున్నాయా, సూక్ష్మ శరీరాన్ని నుంచి వస్తున్నాయా అనేది తనకి. సూక్ష్మ శరీరాన్ని నుంచి వస్తున్నాయి మాత్రమే, ఆత్మ నుంచి రావట్లేదు కదా ప్రభు. అయితే సూక్ష్మ శరీరం, ఆత్మ ఇస్ ఆల్వేస్ ప్యూర్, బట్ ఈ సూక్ష్మ శరీరంతో పాటు ఆత్మ గెట్స్ కండిషన్. ఎలాగంటే మీరు బజ్జీలో ఆలు వేసి పైన కవర్ వేస్తారో అలాంటిది అనమాట. కవరింగ్ దట్ కమ్స్. సో ఆత్మతో రావు, సూక్ష్మ శరీరం ఆత్మతో కలిసినప్పుడు ఆ మిశ్రమాన్ని మన తెలుగులో, ఇంగ్లీష్ లో కండిషన్ పొజిషన్ అని శ్రీల ప్రభుపాలు చెప్పారు. ఓకే ప్రభు. అయితే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ప్రభు, ఇప్పుడు మాతాజీ మనం అప్పుడు ఇప్పుడు భాగవతంలో వస్తున్నప్పుడు ఏంటంటే జీవం ఎలా వస్తుంది అన్నట్టుగా చెప్పినప్పుడు, అంటే బీజం గురించి చెప్పారు, మహాతత్వం గురించి చెప్పినప్పుడు ప్రభు, ఇది మధ్యలో మనకి అటాచ్ అయింది కదా మన సోల్కి, ఈ సూక్ష్మ శరీరం అనేది.
అవును మాతాజీ. అలాంటప్పుడు మనం రావడానికి కారణమే, భూమి మీదకి రావడానికి కారణమే డిజైర్ కదా ప్రభు. మరి అదే ఆ అదే చెప్తున్నాను. డిజైర్ అనేది సో ఎప్పుడన్నా ప్రభు నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఇది వదిలేయగలుగుతాను, నాకు ఎప్పుడైనా క్లాస్లో చెప్పాలన్నప్పుడు ఒకసారి చెప్పినప్పుడు ఇది చెప్పినప్పుడు ఏంటంటే నాకే కన్ఫ్యూజన్ వస్తుంది. నేను నేను అది చెప్పాలా ఇది చెప్పాలా అనేది అర్థం కాదు. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి పాపం నన్ను అడగరు, ఎక్కువ సతాయించారు కాబట్టి బతికిపోతున్నాను ప్రభు. కానీ నాకుంది ఆ డౌట్, నేను ఏదైనా చెప్పొచ్చు అంతవరకు, అది రైటా కాదా? I'll try to tell clearly, Mataji. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. That desire which led you to come down, that is also desire, no doubt about it. That desire is different from the desire gani, attachment gani, attraction gani, the subtle body carries. Okay, that desire and this desire is not same. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ డిజైర్, మీరు భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు మనకు ఉండే కోరిక వల్ల మనకు వస్తున్నామే, అది అవుట్ ఆఫ్ సిలబస్. కానీ దిస్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ సిలబస్. ఓకే, దిస్ డిజైర్ ఇస్ అ బిట్ డిఫరెంట్. సి డిజైర్స్ లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్, రైట్? దేర్ ఈస్ మనకి కూడా కోరికల్లో కూడా, మన బంధాల్లో కూడా, మనం భగవంతుడితో ప్రార్థించేటప్పుడు భగవంతుడికి మనకుండే డిజైర్ ఒకటి, మన పిల్లల యోగక్షేమాలు కోరుకునేటప్పుడు ఉండేది ఒక డిజైర్, రైట్? వన్ డిజైర్ ఈస్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సంథింగ్ టు అదర్స్, అండ్ వన్ డిజైర్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది సెల్ఫ్. సేమ్ డిజైర్, ఒకే పదం, కానీ అది ఎక్కడ, ఎవరితో, ఏ కాంటెక్స్ట్ లో వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అందువల్ల ఆ డిజైర్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్, కానీ దిస్ డిజైర్ ఈజ్ డెఫినెట్లీ. మీరు చెప్పాల్సింది ఏంటంటే, మనం ఇక్కడి నుంచి మొదలు పెడతాం లైఫ్, ఆ డిజైర్ నుంచి వదిలేసేయండి, అక్కడి నుంచి ప్రయాణం. Flight has started descending. ఆ డిసెంట్ లో ఉండి వాట్ ఫ్లైట్ విల్ ఎన్కౌంటర్ అంటే, ఫ్లైట్ విల్ ఎన్కౌంటర్ హయ్యర్ టెంపరేచర్స్, ఫ్లైట్ విల్ ఎన్కౌంటర్ లైట్, ఫ్లైట్ విల్ ఎన్కౌంటర్ సౌండ్, flight will encounter dust, and flight will get controlled by the control tower, right? So that is what we need to be careful. But other thing, how that flight started its descent is slightly out of scope for us. I hope I made it clear. ఓకే ప్రభు, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. అట్లీస్ట్ 80% ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ వన్ ప్రభు. అది చాలా కన్ఫ్యూజన్గా ఉండేది ప్రభు, ఇది ఒక్కటి కొంచెం నాకు అది అంటే అట్లీస్ట్ నాకైతే ఇప్పుడు అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. ఓకే, సో ఓకే, మనం ఈ సూక్ష్మ శరీరంతోనే మన మనసు, బుద్ధి, అహంకారం. చిన్నది మాతాజీ, మధ్యలో మీరు అన్నారు చూడండి, అదే కర్మకాండతో అంటే యాక్టివిటీస్తో సంబంధం లేదు అన్నారు కదా. నాకు అది పదాన్ని ఎక్కడ మీరు కనెక్ట్ చేశారో అర్థం కాలే. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ మీరు అన్నారు కదా, ఈ కర్మకాండ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానితో అసలు సంబంధం లేదు అన్నారు కదా దీంతో అనేది. కొద్దిగా నాకు ఎందుకు అక్కడ ఎక్కడ అన్నారు అనేది అర్థం కల. సంబంధం లేదు, ఎక్కడ ఏ కాంటెక్స్ట్ లో చెప్పాను నేను ముందు. సరే, మళ్ళీ నేను ఒకసారి నేను చదివి అడుగుతానులేండి మాతాజీ. ఓకే, పద్మజ మాతాజీ అడిగేదానికంటే ముందే నేను అడుగుదాం అనుకున్నాను, పద్మజ మాట్లాడేసరికి ఇంకా మళ్ళీ నేను అది సర్లే మాతాజీ వదిలేండి, నేను మొత్తం ఆ శ్లోకం చదివి నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మనకి 62, 63లో ఏంటంటే మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి అని చెప్పాను. మరి అదో తెలియదు నాకు. మనకి 10 ఏదైతే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటారో వాటితో మనము ఇన్ఫర్మేషన్ సేకరిస్తాము. ఈ కర్మేంద్రియాలతో మనం పనులు చేస్తాము, ఈ స్థూల దేహంతోనే మనం చేస్తాము. కానీ ఈ మనసు, ఏవైతే బుద్ధి, అహంకారం ఉన్నాయో లోపల, అవి చెప్పే కోరికలను బట్టి మనకి ఇంకో శరీరం కావాలి కాబట్టి ఆ కోరికలు తెచ్చుకోవడానికి ఇంకో దేహం వస్తుంది అని చెప్పాను. మరి అక్కడ మరి నాకు తెలియదు. ఎనీహో, సో మనకి 64లో ఏంటి అంటే, మనకి ముందంతా 62, 63లో మనకి ఆ నెక్స్ట్ లైఫ్ అనేది ఎలా వస్తుంది, దేని ద్వారా వస్తుంది అనేది మనం తెలుసుకున్నాము. సో అదే కాకుండా మన ఈ ఇంద్రియాలు చేసే పనులను బట్టి, మనకి మన చిత్తాన్ని బట్టి మనం పూర్వజన్మలో ఎలా ఉండుంటాము అనేది
కొంచెం గెస్ చేయగలుగుతాం. దాని ఇంప్రెషన్స్ మనకి కనపడుతూ ఉంటాయి మన యాక్షన్స్ ద్వారా అనేది. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం, మన ముఖ కవళికల ద్వారా మన ముఖమే దర్పం లాంటిది. సో ఈజీగా ఎలాగైతే మనకు తెలుస్తూ ఉంటుందో ఆ విధంగా మనం చేసే పనులను బట్టి మొన్న కూడా చెప్పుకున్నాము. ఒక్కొక్కసారి చూడండి, నువ్వు పూర్వజన్మలో ఇది అయి ఉంటావురా, అది అయి ఉంటావురా అని అంటూ ఉంటారు మనకి మనిషి చేసే పనులను బట్టి. సో ఆ విధంగా మన ప్రీవియస్ లైఫ్లో ఏమై ఉంటాము అనేది కొంచెం తెలుస్తుంది అనేది చెప్పుకున్నాము. సో తర్వాత కళలు కూడా అనమాట, మనకి ఆ ముందు ముందు జన్మలు అన్నీ కూడాను ఏవైతే మనకి ఏమంటారు కోరికలు ప్లస్ కొన్ని ఏంటంటారు ఆ, అనుభూతులు అనేవి నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా మనం కళలు కంటూ ఉంటాము అని చెప్పి చెప్పుకున్నాం. అది ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు, కానీ అవుతూ ఉంది మనకి. మన పద్మజ మాతాజీ కూడా చెప్పారు, ప్రభుకి ఒక జగన్నాథ టెంపుల్ కల్లోకి వచ్చింది అని. సో అది అసలు ఎప్పుడు ఇంతవరకు ప్రభు చూడలేదు, కానీ ఆయనకి అంత క్లియర్గా కనిపించింది టెంపుల్ అదంతా కూడాను. సో అది ఇంతకుముందు ఎప్పుడో చూసుంటారు ఆయన లైఫ్లో. సో ఆ ఇంప్రెషన్ అనేది కళ్ళ రూపంలో అలా వచ్చినప్పుడు. సో మనం ఇప్పటివరకు మాతాజీ వెళ్ళలేదే ఎట్లా మాతాజీ చెప్పండి. ఎవరు చూసారు మాతాజీ? ఏంటి చెప్పారు? అక్కడ కట్టేది నాకు. మన ధర్మరాజ్ ప్రభుకి ఒక జగన్నాథ్ టెంపుల్ కల్లోకి వచ్చిందంట. సో అది ఇంతవరకు ప్రభు ఎప్పుడు వెళ్ళలేదు, ఆ టెంపుల్ చూడలేదు అన్నమాట. తర్వాత సెర్చ్ చేస్తే ఎక్కడో ఉందంట ఆ ప్లేస్, ఆ టెంపుల్ ఉందంట. వైజాగ్ దగ్గర ఉందట మాతాజీ. వైజాగ్ దగ్గర ఉందంట ఆ టెంపుల్. సో అది ఎట్లా మరి ఎలా సంభవమైంది? ప్రభుకి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ప్లస్ కానీ అది కల్లో వచ్చింది అంటే పూర్వజన్మ ఇంప్రెషన్ అన్నమాట. అది ఇంతకుముందు చూసింది, ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకుందో, లేకపోతే పోయిన జన్మలో ఈ టెంపుల్కి వెళ్ళాలి అని కోరిక అలా ఉండిపోయిందో ప్రభుకి. సో అదంతా అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఈరోజు శ్లోకాకి వెళ్దాం. తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధస్వాననుభూతోర్థో న మనః స్పృష్టుమర్హతి. చదవండి మాతాజీ. హరే కృష్ణ అండి. కృష్ణకుమారి మాత చదవండి. తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధేత్యాననుభూతోర్థో శ్రద్ధస్వాననుభూతోర్థో స్వాననుభూతోర్థో ఓకే స్వాననుభూతోర్థో న మనఃస్పృష్టుమర్హతి. ఓ రాజా, కనుకనే లింగదేహం కలిగిన జీవుడు గత జన్మ వలన అనేక రకములకు ఆలోచనలను భావములను పెంపొందించుకొనను. ఇది నిశ్చయమని ఎరుగుము. గత జన్మము అనుభూతిని బడయనిదే దేనిని గూర్చి ఆలోచించుట సాధ్యమే కాదు. హరే కృష్ణ. సో ఎట్లాగా ఇప్పుడు ఆ కళ ఎలా వచ్చింది ప్రభుకి అనేది ఇది చెప్తున్నాడు. మనకి ఒక లింగదేహం అంటే మనం పురుషుడుగాను స్త్రీగాను ఏదో ఒక దేహం తీసుకొని మనం వచ్చున్నప్పుడు, ఇందా ప్రభు చెప్పారు కదా 3 థింగ్స్ ఏంటి మనతో పాటు వస్తాయనేది. డిజైర్స్, అట్రాక్షన్స్, అటాచ్మెంట్. అబ్బా వెరీ గుడ్, సూపర్. ఓకే అయితే బెటర్ నేను ప్రభు క్లాస్ తీసుకోమని చెప్తాను. ప్రభుది అయితే బాగా గుర్తు పెట్టుకుంటున్నారు, క్లాస్ మర్చిపోతున్నారు. చెప్తుంటే రాసుకున్నారు. సో ఆ విధంగానే మన ఆలోచనలు, బంధాలు, భావాలు అన్నీ కూడాను మనలో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూసినవన్నీ కూడా కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరు. కొన్ని నెరవేరినా కూడా దాని యొక్క అనుభూతి అనేది ఉంటుంది కదా, అది కూడా స్టోర్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇది ఖచ్చితము అని చెప్పి, నిశ్చయము అని చెప్పేసి నారదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకే ఇప్పుడు ఆ గత జన్మ అనుభూతి అనేది మనలో లేదనుకోండి, మళ్ళీ ముందుకు ఆలోచించి మళ్ళీ పని చేయడం అనేది సంభవం కాదనమాట. సో అది మనకి ఇక్కడ ఈ 65వ శ్లోకాలు చెప్తుంది ఏంటి అంటే, మనది ఈ మనస్సు అనేది ఏంటంటే ఒక స్టోర్ హౌస్ లాంటిది అనమాట. అన్ని రకాలని కూడాను హాయిగా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. దీనికి ఏమన్నా మెమరీ ఏమన్నా చిన్నదా, ఇన్ని లైఫ్లదే గుర్తుపెట్టుకుంటుంది ఇట్లా అని ఉందా? దీనికి ఎంత మనం ఎంత ఉంది కదా, ఏమంటే మన ల్యాప్టాప్ కానీ అన్నిటికీ మెమరీ ఇంతే ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ స్టోర్ చేయలేము. వాట్సాప్లో ఎక్కువ మెసేజ్లు వస్తే యువర్ మెమరీ ఈజ్ ఫుల్ అంటుంది. అట్లా ఎప్పుడన్నా మనసుకుంటుందా? అన్లిమిటెడ్ మాతాజీ.
లేదు. అది అన్లిమిటెడ్. దానికి అసలు ఏమీ లేదనమాట. ఎన్ని లైఫ్‌లు అయినా, ఎన్నిటినైనా కూడా అన్లిమిటెడ్‌గా స్టోర్ చేసుకుంటూ ఉంటుందనమాట. సో, అదే ఇక్కడ మనకి మెయిన్‌గా ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సింది అదనమాట. సో, ఇక్కడేంటంటే ప్రభుపాదుల వారు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనకేంటంటే భగవంతుడి మీద ఆధిపత్యం, అదే ఇందాక ప్రభు అన్నట్టు ఎందుకొచ్చాము అనేది ఎందుకో అందుకొచ్చేసాము. సో, ఇక్కడేంటంటే మనం ఆధిపత్యం చేయాలి అనుకుంటున్నాం ప్రకృతి మీద. దానికోసం భగవంతుడు పరమభోక్త అయితే మనం అవ్వాలి అని అనుకున్నాము. ఆయనలాగా అనుకరించాలి అనుకొని మనం ఇక్కడికి వచ్చి పడ్డామన్నమాట. అయిపోయింది. అక్కడి నుంచే మనకి పతనం అనేది ఆరంభమైంది అనేది ఆ స్టార్టింగ్ లైన్. అదే ఇందాక ప్రభు చెప్తూ ఉన్నప్పుడు అదే అనుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ లైనే రాబోతుంది. ఎలాగైనా ఇదే డౌట్ అడిగి ఉండేవాళ్ళు. బెటర్ ప్రభుకి సాల్వ్ చేస్తారు, నాకు ప్రాబ్లం లేకుండా అనుకున్నాను నేను. సో ఆ విధంగా ఏంటంటే మనకి పతనం అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ అనమాట. సో ఇంకా ఆటోమేటిక్ ఏమైంది, మన మనస్సు అనేది ఆ స్టోర్ హౌస్ లాగా రకరకాల దేహాల్లో రకరకాల కోరికలు, అనుభూతులు అన్నీ కూడాను స్టోర్ చేసుకోవడం మొదలుపెట్టింది అనమాట. అయితే ఇక్కడ అదే చెప్తున్నారు ఇక్కడ మనకేంటంటే ఈ మనస్సు అనేది మన పూర్వం యొక్క కోరికలన్నిటికీ కూడా అడ్డా అనమాట. మొత్తం కూడా అందులో మొత్తం ఉన్నాయన్నమాట. సో వాటి వలన ఏంటంటే ఆ కోరికలు తీర్చుకోవాలంటే దానికి అనుగుణంగా ఒక బాడీ అనేది కావాలి. అంతే కదా, ఓన్లీ స్థూల శరీరంతో మనం కోరికలు తీర్చుకోగలమా? పిశాచి అనేది ఎప్పుడు మనల్ని ఆ స్థూల శరీరం దొరకకపోతేనే మనకి. సో అందుకనే మనకి కంపల్సరీ ఇంకో దేహం అనే స్థూల శరీరం అనేది అవసరము. సో దాన్నే మనం ఇంకో జన్మ తీసుకొని దానికి తగ్గట్టుగా మనము ఆ దేహాన్ని పొందుతాము అని ఫస్ట్ చాప్టర్లో చెప్తూ ఉన్నారనమాట. కానీ అందులో నుంచి బయట మరి ఆ స్టోర్ హౌస్ని మనం బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే మనం భగవంతుడి యొక్క నిత్యదాస కృష్ణ జీవర స్వరూపై కృష్ణ నిత్యదాస అనేది ఉంది కదా. సో దాన్ని మనం కృష్ణ భక్తి భావన అనే దాన్ని మనం అలవాటు చేసుకుంటే ఏంటంటే చిన్నగా ఈ మనసులో ఇంప్రెషన్స్ అనేవి పూర్తిగా పోతాయని చెప్పట్లేదు, బట్ కానీ కొంచెం కొంచెం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. కాకపోతే ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో ఉంటామో మనం ముక్తులుగా ఉన్నట్టే ఇక్కడున్నా కూడా అని. ఎందుకంటారు ఇక్కడ ఉన్నా మనం ముక్తులుగానే ఉన్నట్టు? అక్కడికి వెళ్ళినా సేవ చేస్తాను, ఇక్కడున్నా సేవ చేస్తాను. దానివల్ల ఏమవుతుంది సేవ వలన మనకి? కర్మఫలం అనేది అనుభవించకుండా ఆయనకి అంటే ఇంకా మిగతా మనకి ఏంటంటే వేరే కోరికలు అనేవి రావు. భగవంతుడి మీద కోరికే కదా మనకి వస్తుంది. భగవంతుడి సేవలోనే ఉంటాం కాబట్టి మనకి ఇంకా కర్మలు, కర్మ యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. కాబట్టి మనకి చిన్న చిన్నగా ఆ ఇంప్రెషన్ తగ్గుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. ఎందుకంటే మన సహజ స్థితికి వచ్చి మనం భగవంతుడి తృప్తిపరిచేలాగే పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏంటి ఈ మిగతా ఇంప్రెషన్స్ అన్ని కొంచెం కొంచెంగా పోతూ ఉంటాయి. మనకి ఇంకా ముందు ముందు శ్లోకాల్లో కూడా చెప్తారనమాట నారదుల వారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా ఈ భక్తుడికి ఇంకా నెక్స్ట్ లైఫ్ అక్కర్లేదు, ఇవ్వకూడదు అని అనుకుంటే కనుక మనం మన లోపల ఉన్న ఇంప్రెషన్స్ అన్నిటినీ కూడా, మన కోరికలు, అనుభూతులు అన్నిటినీ కూడా మన కళల రూపంలో దిట్టంగా బయటకు పంపించేస్తారంట. మొత్తం కన కళల్లోనే నెరవేర్చుకునేలాగా చేసేసి ఇంకా ఏమీ లేకుండా మన మనస్సుని పూర్తిగా ఇది ప్యూర్ చేస్తారనమాట. అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం అనమాట. సో ఇదంతా కూడా మనం అదే ఈ మాతాజీ ఎప్పుడు మనం అనుకుంటేనా ఏంటి మాతాజీ అన్న? మనం భక్తిలో పూర్తిగా ఉంటే భగవంతుడు అనుకుంటే ఓకే ఇంక ఈ జీవికి ఇంకా నెక్స్ట్ లైఫ్ వద్దు, నేను భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళిపోతాం, తీసుకెళ్దాము అని అనుకున్నప్పుడు మన లోపల అది నెక్స్ట్ వస్తుందిలే మాత చెప్పడం ఎలా మళ్ళీ చెప్తాను. ఓకే, మీకు ఒక ఐడియా కోసం ఇప్పుడు యాడ్ చేశాను అంతే ఆ పదాన్ని. సో మనకి ఎలా బయటపడగలము అంటే భక్తులుగా మారి మనం ఎప్పుడైతే విశుద్ధ భక్తులం అవుతామో అప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తాము. అప్పటి వరకు కూడా మనకి ఈ ఇంప్రెషన్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి మనసు ద్వారా అనేది మనకి 65వ శ్లోకంలో చెప్పారనమాట. సో 66 ఏం చెప్తున్నారో చూద్దాం. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి భవిష్యత్తశ్చ భద్రం తే తథైవ న భవిష్యతః. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి భవిష్యత్తశ్చ భద్రం తే తథైవ న భవిష్యతః. రాజా, నీకు శుభమగు గాక. ప్రకృతి సంసారమును అనుసరించి జీవుడు ఒకానొక దేహమును పొందుటకు మనసే కారణము. మనిషి యొక్క మానసిక స్థితిని బట్టి
గతమును అతడెట్టి జన్మను పొందియుండెనో భవిష్యత్తునందురు ఎటువంటి జన్మను పొందనున్నాడో ఉన్నాడు. తెలుసుకొనును. ఈ విధంగా మనసే భూత భవిష్యత్తులలోని జన్మలను సూచించుచున్నది. హరే కృష్ణ. ఇప్పుడు థ్యాంక్ యూ మనకి మాతాజీ. ముందు జన్మైనా ఇప్పుడు జన్మైనా కాబోయే జన్మైనా రావడానికి కారణం ఏంటి? మనస్సు మనసు మాతాజీ. మనస్సు. సో క్లియర్ కదా, ఎందుకు మనసే స్టోర్ హౌస్, మనసులో ఉన్న కోరికలను బట్టే మిగతా అంతా మన ఈ స్థూల దేహం కూడా పనిచేయడం మొదలు పెడుతుంది. సో అందుకని వీటన్నిటికీ ఏమిటి అంటే ఒకటే, మనకి మనస్సే కారణము అని చెప్తున్నారు. కానీ ఆయన నీకు శుభము గాక అని ఎందుకు చెప్తున్నారు అంటే, నువ్వు ఈ కోరికలన్నిటి నుంచి బయటపడు. నీకు ఏదైతే మనస్సు ఉందో, మనసులో ఉన్న స్టోర్ హౌస్లో ఉన్న కోరికలని మరి దాన్ని ఎట్లా చేస్తాం మాతాజీ? ఎలా మరల్చుకోగలుగుతామంటారు మన స్టోర్ హౌస్ లో ఉన్న కోరికల్ని? సడన్ గా ఈ రోజు నాకు ఇంకా భౌతికమైన కోరికలు వద్దు, అన్ని ఆధ్యాత్మిక కోరికలే అయ్యే ఉండిపో అంటే మనసు వింటుందా? వినదు మాతాజీ. నెమ్మదిగా దాన్ని ట్రై చేయాలి. వింటూ ద్వారా ఎట్లా చేయాలంటారు? పెట్టాలి మాతాజీ. ఆ? వేరే దాని అంటే భగవంతుని మీదికి మళ్ళీ ఇచ్చడం చేస్తేనే ఏమన్నా లేకపోతే అవి ఆ కోరికల్ని భగవంతు ఇప్పుడు పాట పాడాలి అని అంటే ఓకే, మన కమలముఖి మాతాజీ నేర్పున్నారు, ఏదో పాట పాడుకోవడం వినడం చూడాలి అనిపిస్తే ఈ విధంగా అన్నమాట. మనము దానికి తగ్గట్టుగా మనము మార్చుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఒకసారి గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ దగ్గరికి ఒక కప్పులు వచ్చారనమాట. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు, వాళ్ళకి చిన్న బాబు పుట్టాడు అనమాట. సో తీసుకొచ్చి గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్కి ఇచ్చి, మహారాజ్ ప్లీజ్ దీవించండి బాబుని అని అంటే మహారాజ్ నవ్వుతున్నారు అనమాట. అంటే ఎందుకు అలా నవ్వుతున్నారు ఏంటి అని అంటే తర్వాత మహారాజే మళ్ళీ ఆన్సర్ చెప్పారంట. ఏంటి అంటే, నేను ఈ బాబు కోసం ఓన్లీ ప్రే చేయగలుగుతాను, మంచి భక్తుడు కావాలి అని ప్రే చేయగలుగుతాను, కానీ అసలు ఈ బాబు ఏమవుతాడు అనేది ఇప్పుడు కాదు బయటపడేది. ఎప్పుడు బయటపడుతుంది ఏమవుతాడు అనేది? ప్రవర్తన బట్టి తెలుస్తుంది. ఎప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అది? పెద్దగా అయిన తర్వాత ఒక ఎంగేజ్ వచ్చిన తర్వాత, అంతే కదా. అంటే మనకి ఏదైతే పిల్లల్లో ఏంటంటే ఇప్పుడు ఈ లోపల ఏవైతే కోరికలు అనుభూతులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీర్చుకోవడానికి ఒక బాడీ అనేది యంగ్కి రావాలి. ఎందుకు చిన్నప్పుడే ఎందుకు సంభవం కాదంటారు? ఎందుకు కుదరదు చిన్నప్పుడే? వాళ్ళకు గుణ ప్రభావం ఉండదు కదా మొత్తం చిన్నప్పుడు వాళ్ళకు. వాళ్ళకి ఏంటంటే ఈ అసూయ, ఈ ద్వేషాలు ఇవన్నీ కూడా ఏమి ఉండవు. అందుకే మనం చిన్నపిల్లల్ని ఎవరితో పోలుస్తాము? దేవుడితో పోలిస్తాం కదా మనం. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు ఆ టైంలోను. కల్మషం ఉండదు మాతాజీ అసలు వాళ్ళకి. వాళ్ళలో కల్మషం ఉండదు, వాళ్ళలో ఏమీ ఉండదు అనమాట. కానీ అలాని కోరికలు లేవు అని చెప్పగలమా? కోరికలు ఉంటాయి. కోరికలు ఉంటాయి మాతాజీ, ఉంటాయి. కల్మషం అవి ఉండదు. ఎలా ఉంటాయి? ఆ కూటం రూపంలో ఉంటాయి అన్నమాట. అవి అంటే మనం ఏదో చాక్లెట్ తిందాం అనుకుంటున్నాం అవి కాదు. అంటే ఇప్పుడు మనం కొన్ని కొన్ని కోరికలు ఏంటంటే అవన్నీ నిక్షిప్తం అయ్యి ఒక బీజం రూపంలోనే ఉంటాయి అన్నమాట. అవి వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో ఒక 10, 12, 11 ఏళ్ళకి అవి అప్పుడు వస్తారో అప్పుడు వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. అందుకే చూడండి, చిన్నప్పుడు ఎంత బుద్ధిమంతుడు అమ్మ, పెద్దయ్యాక పాడైపోయాడమ్మ నా పిల్లోడు అని చెప్తూ ఉంటారు. విన్నుంటాం కదా ఈ డైలాగులు. అవును. ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవాలి అంటే ఆ శరీరం కొంచెం ఒక పెరిగి పెద్దదవ్వాలన్నమాట, దానికి తగ్గట్టుగా అన్నమాట. అందుకనే ఆ మహారాజ్ ఏంటి, ఓ టీనేజ్ వచ్చే వరకు కూడా తెలియదు అతను ఏమవుతాడు అనేది. బట్ కానీ నేను ప్రే చేస్తాను భగవంతుడు భక్తుడు అవ్వాలి అనేసి ప్రే చేస్తాను అని చెప్పి. ఎందుకంటే ఇందాక మాతాజీ అన్నట్టు ఆ చిన్న పిల్లల్లో ఏంటంటే ఆ ఇన్నోసెంట్ కల్మషం అనేది ఉండదన్నమాట. సో అదే ఇక్కడ ఆయన అందుకే చెప్తున్నారు, నీకు శుభమొగ్గాక అంటే నీకు ఇలాంటివన్నీ కూడా రకరకాలైన కోరికలన్నీ కూడా ఇందులో నిక్షిప్తం అవ్వకుండా చెప్పండమ్మా. సో ఈ కోరికలు ఏదైతే అడ్డా ఉందో ఇదంతా కూడాను తొలగించుకోవడానికి ఉపయోగంగా ఉంది. ఎందుకంటే ఇవి మనం చెప్పుకున్నాం కదా, ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో జన్మలవి మనం నేర్చుకున్నవి, సంస్కారాలు అయితే ఏమి, మన ఆలోచనలు అయితే ఏమి, కోరికలు అయితే ఏమి, అనుభూతులు అయితే ఏమి, బంధాలు అయితే ఏమి, ఇవన్నీ కూడా వాటి యొక్క ఇంప్రెషన్ పెట్టి ఉంటాయి అన్నమాట. అందుకొని సో మరి ఇప్పుడు ఎలా మార్చుకోగలుగుతామంటారు దాన్ని? ఇందాక మీరు అన్నారు డైవర్ట్ చేసుకోవాలి అని. ఓన్లీ ఒక డైవర్ట్ ఎలా చేసుకోగలుగుతాం డైవర్ట్ని?
డౌటేల్టు భగవంతుడు అనుకున్నాం. అది ఎలా చేసుకోగలుగుతాం? మాతాజీ మా ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మాతాజీ? మా చిన్నదానికి ఇంగ్లీష్ పాటలకి మనకు తెలిసిందే కదా, పిల్లలు బాగా పాడుతూ ఉంటే దాని గొంతు మామూలు సాఫ్ట్ ఉంటుంది, అది చేంజ్ అవుతుంది. అది పాడుతూ ఉంటే నాకే చిరాకు అనిపించేది. నేను 1-2 సార్లు చెప్పాను, సాయి అదేదో మంచిగా మన సాంగ్స్ పాడుతుంటే స్మూత్నెస్ వస్తుంది, ఇంకా కొంచెం సైన్స్ దానికి యాడ్ చేసి చెప్పినా వినలేదు. ఇంకా నేను కంటిన్యూస్గా ఇంట్లో సాంగ్స్ పెట్టేది, మన కృష్ణ సాంగ్స్ పెట్టగా ఒక 1 month 1.5 month తర్వాత ఇది మానేసి అదే ఆటోమేటిక్గా దానికి అదే వచ్చేస్తుందంట. ఇప్పుడు మన పాటలు దానికి ఏంటి, ఇప్పుడు దాన్ని ఏం చెప్పాలి, మనం ఎట్లా చెప్పాలి? కంటిన్యూస్ గా మన వాళ్ళకి అవేర్నెస్, అంటే దానికి సంబంధించినవి కూడా మనం కూడా అసోసియేషన్ అది కదా ఎగ్జాక్ట్ వర్డ్. సో మనం ఏంటంటే అప్పుడు ఎట్లా అయితే మనం అసోసియేషన్ లో ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే చిన్నగా అనమాట మన కోరికలు అనేవి తగ్గడం అంటే భగవంతుడి వైపు మరల్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆరతికి అటెండ్ అయ్యాము అనుకోండి, ఆరతికి అటెండ్ అయిన వెంటనే మన మైండ్లో ఏమి నిక్షిప్తం అవుతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రామాయణం వినడానికి వెళ్ళాము, లేకపోతే చందన యాత్ర అయ్యింది లావణ్య మాతాజీ వాళ్ళ ఇంట్లో. సో ఇవి చూసినప్పుడు ఏ ఇంప్రెషన్స్ ఉంటాయి మన మైండ్లో? ఏమి స్టోర్ అయ్యాం? ఎంత ప్రశాంతంగా ఉండదు మనసు మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ఎంత ఆనందంగా ఉండదు, ఎంత ప్రశాంతంగా ఏంటంటే మనకి అవన్నీ కూడాను కొన్ని ఇంప్రెషన్స్ ఏముంటాయి, అవి వాటిని తొక్కేసి ఈ ఇంప్రెషన్స్ స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది ఇక్కడ మనకి చెప్పడం అనమాట. మనం ఏంటంటే వెళ్ళి ఇప్పుడు భగవంతుడి యొక్క ఆరతి చేసిన వాళ్ళు చూసిన వాళ్ళకి సేమ్ బెనిఫిట్ వస్తుంది అని చెప్తారు. ఎందుకంటే భగవంతుడు మనం అంతసేపు కూడా చూస్తూ ఉంటాం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే మన లోపల ఉన్న ఇంప్రెషన్స్ని తగలబెట్టేస్తూ ఉంటుంది అనమాట, కట్ చేస్తూ ఉంటుంది, లేకపోతే తగలబెట్టేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. అందుకే మనం ఈ అసోసియేషన్లో ఉండడము, ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే మనం ముందు ఈ సంస్కారాలు, కోరికలు అవన్నీ కూడాను ఎట్లా అయితే ఇప్పుడు చూడండి, పాములు అనేవి కోరికలు లాంటివి అనుకో, అవి ఇప్పుడు కాలుతున్న అడవిలోకి అవి ఎంటర్ అవ్వగలుగుతాయా? కాలిపోతుంది అనుకోండి అడవి, లేకపోతే కాలిపోయిన అడవే ఉందనుకోండి, ఉంటే అడవిలో పాకుతో తిరుగుతాయి అవి? తిరగవు కదా. సేమ్ అట్లాగే అనమాట. ఎప్పుడైతే మనము ఇటువైపు వెళ్తూ ఉంటామో అవి చిన్నగా ఏంటంటే అవి ఇప్పుడు అది కాలుతున్న అడవిలాగా అనమాట. సో ఆ కోరికలన్నీ కూడా ఇంకా ఎంటర్ అవ్వవు అనమాట, భౌతికమైన కోరికలు మనలో. కాకపోతే ఒకేసారి జరగవు, నెమ్మదిగా జరుగుతుంది అనమాట. సో అందుకే మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఒక మంచిగా ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టారు. పొద్దున్నే లేవడం, చాంటింగ్ చేసుకోవడం, ఆరతి చేసుకోవడం, భాగవతం, ప్రసాదం వండుకొని ఆఫర్ చేసుకోవడం, తినడం, ఇలా ఒక పూర్తి షెడ్యూల్ అని పెట్టారు. ఆ షెడ్యూల్ని కనుక మనం ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎంతమంది అమెరికన్స్, కొంతమంది దొంగలుగా ఉన్న వాళ్ళు, ఎంతో అంతే తాగుడికి బానిసలైన వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ మొదలుపెట్టి మారిపోయి ఎంతో భక్తులుగా అయిపోయి ఇప్పుడు మనం శుద్ధ భక్తులుగా మనకి ప్రీచింగ్ ఇచ్చేలాగా కూడా ఎంతో మంది ఉన్నారనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్రభుపాదుల వారి దయ వల్ల మనకి ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఆ ప్రాసెస్ని మనం గనక ఫాలో అయిపోతే చిన్నగా మనం వీటిని కట్ చేసుకుంటూ రాగలుగుతాము అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సేమ్ అదే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా. మన భూత భవిష్యత్తు జన్మలన్నీ అనేది మన యొక్క మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లయితే ఒక భక్తుడిగా జన్మ తీసుకున్నాడు అంటే ముందు జన్మలో భక్తుడే అయి ఉంటాడు. ఇప్పుడు ఒక నేర ప్రవృత్తి, నేరం చెయ్యాలి అనే కోరిక మన లోపల వస్తూ ఉంది అంటే మనం గత జన్మలో నేరస్తులమే అని నేను చెప్పాను. నాకు సిజర్ చూస్తే చాలు టక కట్ చేయాలి, కస్ అని నాకు తెలియకుండానే చెయ్యి కాలు ఊగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే పూర్వజన్మలో ఏదో నేను టైలరో లేకపోతే బార్బరో ఏదో అయి ఉంటాను. సో ఈ విధంగా అనమాట మనకి అవి దీని ద్వారా తెలుస్తాయి అనేది మనకి ఈ శ్లోకాల్లో చెప్తున్నారనమాట. మనం ఏ గుణముతో ఉండి మనం ఎలా ఉంటామో ఆ లోకాలకి వెళ్తాము. అలాగే ఏంటంటే మనం సత్వగుణంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు మన మనసులో నిక్షిప్తమయ్యేవి అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అని దానికోసం మనం ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళిక ఏంటి అంటే మనం భగవంతుడి దగ్గరే ఉండి భగవంతుడి యొక్క అసోసియేషన్లో అంటే భక్తుల యొక్క అసోసియేషన్లో ఉండి మనం ఇవి చేసుకుంటూ వెళ్తే మనలో నెమ్మదిగా ఇవి తగ్గుతాయి అని ప్రభుపాదుల వారు ఇదే చెప్తున్నారు. ఎప్పుడైతే ఒక భక్తుడిగా మనం మారుతామో ఆటోమేటిక్గా
మనకి ఈ శ్లోక ఏంటంటే 5th క్యాంటోలో వస్తుంది. యస్యాస్తి భక్తిర్ భగవతే కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః అంటే మనం భక్తులుగా ఉండి మనం కొంచెం భక్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనలో దేవతలకు ఉండాల్సిన సద్గుణాలు అన్నీ కూడా మనలోకి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ గుణాలు మనలోకి వస్తాయో మన మానసిక ఆలోచన అనేది కూడా మారుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ మిగతా వాటికి అట్రాక్ట్ అవ్వకుండా భౌతికమైన వాటికి మనం అలా ఉంటాము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో మనకి మెయిన్గా ప్రపాదుల వారు చెప్పేది ఏంటి, ఈ ఈ రకరకాల జన్మలు అనేది కిందకి మీదకి అనేది తిరుగుతూ ఉండకుండా మనం భక్తిలో ఉండి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చేయాలి. దానికి ప్రాసెస్ అసోసియేషను భక్తి చేసుకుంటూ ఉంటే ప్రపాదుల వారు ఏ ప్రాసెస్ అయితే మనకి పెట్టారో దాన్ని ఫాలో అవుతూ ఉంటే ఈజీగా మనం వెళ్ళగలుగుతాము అనేది మనకి ఇక్కడ ఇచ్చిన సారాంశం. సో 67 చెప్పి ఈరోజు ఆపేస్తాను. అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్మనసి దృశ్యతే యథా తథానుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఇందిరా మాతాజీ. అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్మనసి దృశ్యతే యథా తదనుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం. ఈ జీవితమున ఏనాడును అనుభూతము కానట్టివి లేదా గాంచనట్టివి అయిన విషయములను మనము స్వప్నమునందు గాంచవచ్చును. కానీ ఆ సంఘటనలన్నీయును వివిధ కాలములలో దేశములలో పరిస్థితులలో అనుభూతమైనట్టివే అయి ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. మనకి స్పష్టంగా థ్యాంక్ యూ మాతాజీ స్పష్టంగా చెప్తున్నారనమాట. మనకి ఇంతవరకు అనుభూతి కానివి అనేవి ఏవైనా మనకి కళ్ళల్లో వస్తున్నాయి అంటే అవి అనుభూతి కానేని కాదనమాట. అవి ఏదో ఒక రకంలో అనమాట, ఏదో ఒక కాలంలోనో దేశంలోనో పరిస్థితుల్లోనో మనకు అనుభూతి కాకపోతే ఈ జన్మ కాదు ముందు జన్మలో అయినా ఉండొచ్చు అది చెప్తున్నారనమాట. ఈ జీవితంలో ఏనాడు అనుభూతం కానట్టువి మనం కళలో చూస్తామన్నమాట. సేమ్ మనకి ఏదైతే మనకి 64వ శ్లోకాలో చెప్పారో అది ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు అంటే ఆ మనస్సు దాన్ని బట్టి ఆ అనుభూతులను బట్టి మనకి ఇక్కడ వస్తుంది అని క్లియర్గా మనకి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో అదే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి చూడండి మనకి మన రెండు సంఘటనలు మిక్స్ అయ్యి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఇవి రెండు మనం విడివిడిగా అనుభవిస్తాము, కానీ అది మిక్స్ అయిపోయి మనకి ఇక్కడ ఒక కళ్ళలోనే వస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట, కొండ చెరువు పైన సముద్రం అన్నట్టుగా. అది అసలు మనం విడిగా చూస్తామా మనము? అట్లాగా కొండ మీద మళ్ళీ సముద్రం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? కిందే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు కొండ మీద సముద్రం ఉండదు. సో అలాగే ఏంటంటే ఇక్కడ మనం ఒక సముద్రం దగ్గర ఉన్నాము, ఒక కొండ దగ్గర ఉన్నాము అనమాట. రెండు అనుభూతుల్ని కలుపుకొని మనకి అవి ఆ విధంగా మనకి కళ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇవేంటి అంటే మనకి అన్ని రకాలవి మిక్సింగ్ అయిపోయి ఒక్కొక్కసారి అవి సంభవం అవుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు, మనం బంగారు కొండల్ని పగటి పూట చుక్కల్ని చూసినట్టు ఇవన్నీ సంభవం అంటే సంభవం కాదు, కానీ ఏంటంటే విడివిడిగా చూసామన్నమాట. ఒకసారి చుక్కలు చూసాం, ఒకసారి పగలు చూసాం, రెండు కలిపి మనకి పగటి చుక్కల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. కొండను చూసాము, బంగారు చూసాము, రెండు కలిపి బంగారు కొండలాగా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మన మానసిక స్థితిని బట్టి ఆ విధంగా అవి చూసుకున్న అనుభూతుల్ని బట్టి అవన్నీ కూడా మనకి అది ఏ విధంగా వస్తాయి అనేది మనకి 68వ శ్లోకంలో, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. టైం ఉందా? ఓకే, 5 minutes చెప్తాను. సర్వే క్రమానురోధేన మనసీంద్రియ గోచరాః ఆయాంతి బహుశో యాంతి సర్వే సమనసో జనాః. చదవండి. సర్వే క్రమానురోధేన మనసీంద్రియ గోచరాః ఆయాంతి బహుశో యాంతి సర్వే సమనసో జనాః. జీవుని మనస్సు నానా విధములకు స్థూల దేహములలో నెలకొని ఉండి అతని ఇంద్రియ భోగ వాంఛను అనుసరించి వివిధములైన సంకల్పములను కూడగట్టుకొంచుండును. మనస్సునందు అవి వివిధ మేళనములలో గోచరించుట వలన మున్నెన్నడును కనీ విని ఎరగని రూపములు
కనబడుచుండును. హరే కృష్ణ. ఇదంతా మనం హరే కృష్ణ మాత, ఇదంతా కూడా ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందే. మనం ఎన్నో రకాల స్థూల దేహాన్ని మార్చుకుంటూ వచ్చాం కాబట్టి వాటిల్లో ఉన్న అనుభూతులైతే ఏమి, కోరికలైతే ఏమి, సంకల్పాలైతే ఏమి, అవన్నీ కూడా మొత్తం కూడా దీంట్లో స్టోర్ అయిపోయినాయి. అందుకే చెప్తాం కదా, ఆ స్టోర్ హౌస్కి, ఆ మనస్సుకి అనేది మెమరీ ఎంత అంటే అది అన్లిమిటెడ్. ఇన్ని అనేది లేనే లేదనమాట. అదే ఇక్కడ మనకి ఈ విషయంలో చెప్తూ ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే ప్రభుపాదుల వారు మనకి ఎగ్జాంపుల్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఒక్కోసారి ఏంటంటే కుక్క దేహంలో ఉండి మనము కర్మలు చేస్తున్నట్టు మనకి అట్లా అనుభూతి అనేది వస్తూ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు అలాంటి చూడలేదు, కానీ కూడా ఎందుకు అవుతుంది అంటే ఇది ఇంతకుముందు ఎప్పుడో మన దాంట్లో ఉందన్నమాట, మన మనసులో స్టోర్ అయి ఉందన్నమాట. సో అందుకొని ఆ విధంగా ఈ విధంగా కొన్ని చూడండి, ఒక్కొక్కసారి కొన్ని కుక్కలు అవి ఉంటాయి, వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఎప్పుడు దేవుడు అంటేనే ఇంట్రెస్ట్. ఎవరి దగ్గర విన్నాను నేను ఇది, ఒక భక్తులింటిలో ఒక కుక్క ఉందన్నమాట. ఆ ఆ వాళ్ళ వాళ్ళ ఆ కుక్క ఏంటంటే ఎప్పుడు చూడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, మొక్కడము, దండం పెట్టుకోవడము, ఎప్పుడు కూడా ఈ సాంగ్స్ వినడము, ఇవన్నీ చేస్తూ ఒక భక్తుడిలాగా బిహేవ్ చేస్తూ ఉందనుకోండి. అది మనకు చూస్తే వెరైటీగా అనిపిస్తుంది. కానీ ఏంటి అంటే అది ఇంతకు ముందు ఉన్న ఏదైతే కోరికలు ఉన్నాయో వాటి వలన ఇవి జరుగుతూ ఉంది. అవి వింతగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మన మనసులో ముద్రించబడినవి అనేది తెలుసుకోవాలి అనేది మెయిన్గా ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇక ఇందాక ప్రభు చెప్పినట్టు మనకి ఆలోచన, అనుభూతి, కోరికలు మనసు యొక్క నైజం అన్నమాట. సో వీటన్నిటినీ అది లోపల స్టోర్ చేసుకొని ఉంటుంది. సో దాని నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ మనం భగవంతుడి యొక్క పాదాశ్రయం తీసుకోవాలి. అది ఎలా జరుగుతుంది? ఇప్పటి వరకు మనం అన్నీ చెప్పుకున్నవే, సేమ్ అవే ఇక్కడ కూడా వస్తుంది మళ్ళీ. అది ఎలా జరుగుతుంది? ఇంద్రియకాలు ఇవన్నీ మనసులో స్టోర్ చేసుకున్నవి ఇవన్నీ కూడాను మనం ఇప్పుడు 61 శ్లోకం నుంచి చూస్తే ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఎవరైనా చెప్పండి, ఎట్లాగా మన మనస్సుని మరణించుకోవడం, మనం భగవంతుడి వైపు ఎలా తిప్పుకోగలము? శ్రవణము, శ్రద్ధ, సత్సంగము. ఎస్ మాతాజీ. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్లానింగ్ చేసే విధానాన్ని మార్చుకో. ఎప్పుడు మనం ప్లాన్ చేస్తూ ఉంటుంది మన మనసు, మన బాడీ, ఇవన్నీ కూడాను. సో ఒకటి ప్లానింగ్ అని చెప్పుకున్నాము, ఒకటి అసోసియేషన్ అని చెప్పుకున్నాము, ఇంకోటి గురువు చెప్పింది ఏదైతే ఉందో అవన్నీ, ఇంకోటి ప్రభుపాద వారు ఏదైతే ఒక ప్రాసెస్ ఇచ్చారో దాన్ని ఫాలో అవ్వడము, ఇవన్నీ చేస్తూ ఉంటే మనము చిన్న కాదు, వీటన్నిటికీ ముందు ఒకటి రావాలి. ఇప్పుడే మాతాజీ గీతా మాతాజీ శ్రద్ధ, అధో శ్రద్ధ శ్లోక ఉంది చూడండి, అలాగా శ్రద్ధ. లేదంటే ఇంకోటి ఏంటి, మంచి గురువుల దగ్గర మనం వినడం అనమాట. మనకి ఫస్ట్ క్యాంటోలో సెకండ్ చాప్టర్లో 16 శ్లోక ఉంటుందన్నమాట. శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథా రుచి. మనకి దాని మీద రుచి పెరగాలి అంటే మనం ఏం చేయాలి? వినాలి. ఆ వినడం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలన్నమాట. శ్యాన్ మహతో సేవయా విప్రాహ. ఒక విప్రుడి అంటే ఒక భక్తుడికి మనం, అదే శుద్ధ భక్తుడు ఎవరైతే ఉంటారో ఆయనకి మనకి సేవ చేస్తూ ఆయన దగ్గర మనము ఎంతో ఆసక్తిగా అనేది వినడం మొదలు పెడితే మనకి వాసుదేవ కథ మీద రుచి అనేది వస్తుందన్నమాట. సో అది ఆ విధంగా మనం చేసుకుంటూ పోతే మనలో ఈ మనసులో ఉండే కోరికల ప్రణాళిక అనేది తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ మనకి గురుముఖ పద్మవాక్య చిత్తాతే కరి ఐక్య అరానా కరిహేమని ఆశ. సో మనం గురువు గారు ఏమైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా మనము శిరసావహించాలి అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో దీనన్నిటికీ మెయిన్గా మనం బయటపడాలంటే కృష్ణ సేవ తప్ప ఇంకో అన్యమైనది ఏమీ లేదు అన్నారు. అది రావాలి అంటే ఊరికే వస్తుందా? రాదు మనకి. సో వాళ్ళు మనకి చెప్పే వాళ్ళు ఉండాలి. గురువు ఆయన ఎలా ఉండాలో మనం చెప్పుకున్నాము. సో గురువు దగ్గర ఎలా వినాలి అనేది తెలుసుకున్నాము. వినిన తర్వాత తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి అని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఎప్పుడు అసోసియేషన్లో ఉండాలి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే చివరికి గ్యారంటీగా ఈ మనసు ప్రణాళికని మనము మార్చగలుగుతాము అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు. సో రేపు ఇంకా ఏం చెప్తున్నారో నారదుల వారు చూద్దాం. మనం ఇంకో 10 శ్లోకాలు ఉంటాయి. హరే కృష్ణ. సముద్రి ఏం చేస్తావు? హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్స్. మా లక్కీ కూడా అలానే చేసేది మాతాజీ. ఒక పిల్ల